హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా కాంపిటేటివ్ తెలుగు. ఫ్రెండ్స్, టుడే ఈ వీడియోలో మనం నైన్త్ క్లాస్కి సంబంధించిన లెసన్స్ టెక్స్ట్ బుక్ గ్రామర్ అయితే చూద్దాం క్విక్ రివిజన్లో భాగంగా. అలాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే ప్లేలిస్ట్ కూడా యాడ్ చేసాము, ప్లేలిస్ట్లో చూడండి. మ్యాథ్స్ కూడా ఇంపార్టెంట్ కంటెంట్తో వీడియోస్ ప్రొవైడ్ చేసాము, అది కూడా ప్లేలిస్ట్ ఉంటుంది, చూడండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ లెసన్ నైన్త్ క్లాస్లో ద ఫన్ దే హ్యాడ్. ఆథర్ ఎవరంటే ఐజాక్ అసిమోవ్. ద ఫన్ దే హ్యాడ్, ఆథర్ ఈజ్ ఐజాక్ అసిమోవ్. గ్లాసరీ మీనింగ్స్ చూడండి. ఎగ్జిస్ట్ అంటే ఉనికిలో ఉండడం అనమాట, ఎగ్జిస్ట్ అవ్వడం అంటాం. ఓకేనా. వర్చువల్ అంటే నిజమైన. క్రింక్లీ ముడతలు పడు, క్రింక్స్ అంటే ముడతలు పడడం. వేస్ట్ అంటే ఉపయోగం లేనిది. మిలియన్ అంటే తెలుసు కదా, 10 lakhs. అటక అంటే ఏంటి, అటక. జాగ్రఫీ భూగోళ శాస్త్రం. వర్స్ అంటే చెడు. స్లాట్ అంటే ఏంటి, మనకి ఇచ్చిన సమయం అన్నమాట. ఫాల్ట్ అంటే లోపము. గేర్డ్ అంటే వేగాన్ని సర్దుబాటు చేసాను. గేర్ వేస్తారు కదా కార్స్కి, అలాగే గేర్డ్ అనమాట. ప్యాటర్న్ అంటే ఒక విధానము. ఓకేనా. సెక్టార్ అంటే పార్ట్, విభాగము. స్టూపిడ్ వివేకం లేని. నెక్స్ట్ కిడ్స్ అంటే చిన్నపిల్లలు. అడ్జస్ట్ అవ్వడం, సర్దుబాటు చేసుకోవడం. ఫనీ అంటే ఆసక్తికరమైన. ప్రాబబ్లీ అంటే బహుశా. నెక్స్ట్ వర్కింగ్ విత్ లాంగ్వేజ్. నౌ యూజ్ దీస్ అడ్వర్బ్స్ గివెన్ బిలో టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మనకి ఇక్కడ కొన్ని అడ్వర్బ్స్ ఇచ్చారు, ఈ అడ్వర్బ్స్ యూజ్ చేసి మనకి బ్లాంక్స్ ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్, ద రిపోర్ట్ మస్ట్ బి రీడ్ డాష్ సో దట్ పెర్ఫార్మెన్స్ కెన్ బి ఇంప్రూవ్డ్. ద రిపోర్ట్ మస్ట్ బి రీడ్. రిపోర్ట్ని ఎప్పుడు ఎలా చదువుతాం మనము, కేర్ఫుల్గా. సో కేర్ఫుల్లీ. ద రిపోర్ట్ మస్ట్ బి రీడ్ కేర్ఫుల్లీ సో దట్ పెర్ఫార్మెన్స్ కెన్ బి ఇంప్రూవ్డ్. నెక్స్ట్, అట్ ద ఇంటర్వ్యూ సమీర్ ఆన్సర్డ్ అవర్ క్వశ్చన్స్ డాష్ స్ట్రగ్గింగ్ హీస్ షోల్డర్స్. సమీర్ ఒక ఇంటర్వ్యూలో ఆన్సర్స్ని ఎలా చెప్పాడంటే చాలా గంభీరంగా చెప్పాడన్న. దీన్ని ఏమంటారంటే మనకి లాఫ్టీలీ అంటే చాలా గంభీరంగా ఆన్సర్స్ చెప్పడం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. వి ఆల్ బిహేవ్ డాష్ వెన్ వి ఆర్ టైర్డ్ ఆర్ హంగ్రీ. మనం ఆకలిగా ఉన్నప్పుడు, లేకపోతే అలసిపోయినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాము అంటే డిఫరెంట్లీ ఈజ్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఫోర్త్, ద టీచర్ షూక్ హెర్ హెడ్ డాష్ వెన్ రవి లైడ్ టు హెర్. రవి తనకి ఒక టీచర్కి అబద్ధం చెప్పినప్పుడు ఆమె ఏమంటారంటే ద టీచర్ షుక్ హెర్ హెడ్ సారఫుల్లీ చాలా విచారపడింది అనమాట. నెక్స్ట్, ఐ డాష్ ఫర్గట్ అబౌట్ ఇట్ అంటే ఐ కంప్లీట్లీ ఫర్గట్ ఇట్ అంటే పూర్తిగా మర్చిపోయాను అని అర్థం. నెక్స్ట్, వెన్ ఐ కాంప్లిమెంటెడ్ రేవతి ఆన్ హెర్ సక్సెస్. అంటే రేవతి యొక్క సక్సెస్ని చూసి నువ్వు కాంప్లిమెంట్ ఇచ్చావు, అప్పుడు ఏమేంటి, షీ జస్ట్ స్మైల్డ్ అండ్ డాష్ అండ్ టర్న్డ్ అవే. ఆమె తిరిగి సమాధానం చెప్పడం, జస్ట్ నవ్వేసి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఏం రాస్తారంటే నాన్ చలాంట్లీ ఏమంటారంటే నాన్ చలాంట్లీ అంటారు, అంటే పట్టించుకోకుండా గర్వంగా వెళ్ళిపోవడం అనమాట, నాన్ చలాంట్లీ. నెక్స్ట్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కంపెనీ ఈజ్ డాష్ బిజీ అండ్ విల్ నాట్ బి ఏబుల్ టు మీట్ యూ. ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కంపెనీ ఈజ్ డాష్ బిజీ అంటే awfully busy and will not be able to meet you. Next, I finished my work dash so that I could go out to play. I finished my work అంటే క్విక్గా కంప్లీట్ చేసాము వర్క్ అనేది. ఓకేనా. నెక్స్ట్ వన్, సెకండ్ రమణ మేక్ అడ్వర్బ్స్ ఫ్రమ్ ద యాడ్జెక్టివ్. ఈ యాడ్జెక్టివ్స్ నుంచి మనకి యాడ్వర్బ్స్ అనేది తయారు చేయమన్నారు. యాంగ్రీకి మనం యాడ్వర్బ్ ఎలా చేస్తాము, ఎల్వై అనేవి వస్తాయి కదా, ఎల్వై యాడ్ చేయాలి. యాంగ్రీలీ ఏమంటాం, యాంగ్రీలీ అంటే అది యాడ్వర్బ్ అవుతుంది. హ్యాపీకి హ్యాపీలీ. సో అలాగా మనకి ఆన్సర్స్ అవుతాయి ఫ్రెండ్స్. చూద్దాం ఒకసారి.
హ్యాపీలీ, మెర్రీఫ్లీ, నాయిజీలీ, ఈజీలీ, గ్లూమిలీ, టైడీలీ, స్లీపీలీ. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కొంచెం సరిగ్గా ప్రింట్ పడలేదు ఫ్రెండ్స్, అయితే నేను చెప్తాను, మీరు ఒకసారి చూసుకోండి. ఫస్ట్ కంప్లీట్ ద ఫాలోయింగ్ కండిషనల్ సెంటెన్సెస్, అంటే ఇవి ఇఫ్ క్లాజెస్ అన్నమాట. ఇఫ్ క్లాజెస్లో మనకు బ్లాంక్స్ ఫిల్ చేయమని ఇచ్చారు. ఫస్ట్ వన్ చూడండి, ఇఫ్ ఐ డోంట్ గో టు అనూస్ పార్టీ టు నైట్. అనూస్ పార్టీకి ఈరోజు వెళ్ళకపోయినట్లయితే ఏమవుతుందంటే షీ విల్ బీ యాంగ్రీ అని రాయాలి. ఎందుకంటే ఇఫ్ క్లాజ్ ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంది, సో ఇక్కడ సింపుల్ ఫ్యూచర్లో రాయాల్సి వస్తుంది. ఓకేనా, అందుకని షీ విల్ బీ యాంగ్రీ. నెక్స్ట్, ఇఫ్ యూ డోంట్ టెలిఫోన్ ద హోటల్ ఇన్ ఆర్డర్ ది ఫుడ్ అంటే హోటల్కి కాల్ చేయకపోతే నువ్వు ఏమై ఉంటుంది, ఏమైందంటే యూ విల్ మిస్ యువర్ ఈవినింగ్ మీల్ అని రాయాలి. ఇఫ్ క్లాజ్ ఇది కూడా, ఇది ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఇక్కడ కూడా సింపుల్ ఫ్యూచర్ అనేది ఆన్సర్లో రాయాలి. ఓకే, ఇఫ్ యూ డోంట్ టెలిఫోన్ ద హోటల్ టు ఆర్డర్ ఫుడ్ యూ విల్ మిస్ యువర్ ఈవినింగ్ మీల్. నెక్స్ట్ థర్డ్ది, అన్లెస్ యూ ప్రామిస్ టు రైట్ బ్యాక్. నువ్వు రాస్తానని చెప్పకపోయినట్లయితే ఏమవుతుంది, ఐ విల్ నాట్ రైట్ యూ, నేను కూడా రాయను. ఓకేనా, ఐ విల్ నాట్ రైట్ యూ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ షీ డజంట్ ప్లే ఎనీ గేమ్స్, ఆమె గేమ్స్ ఆడకపోయినట్టయితే. డజంట్ ప్లే అంటే ఇది కూడా ప్రజెంట్ టెన్స్లో ఉంది, సో మనం సింపుల్ ఫ్యూచర్ అనేది యూజువల్. షీ విల్ బికమ్ డల్ అండ్ లేజీ, సో అలా అనేది రాయొచ్చు. నెక్స్ట్, అన్లెస్ దట్ ద లిటిల్ బర్డ్ ఫ్లైస్ అవే క్విక్లీ. ఆ బర్డ్ కనుక ఎగరలేకపోయినట్లయితే ఏమవుతుంది, ది క్యాట్ విల్ పౌన్స్ ఆన్ ఇట్, సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సెకండ్ లెసన్ ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీ కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, సో ప్లీజ్ లైక్ ద వీడియో, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఏదైనా కామెంట్ అయితే చేయండి వీడియో అయితే ఎలా ఉందనేసి. ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ మీనింగ్స్ చూడండి. గ్లాసరీ, రష్ అవర్ అంటే భారీ ట్రాఫిక్ ఉన్న సమయం. జోషిల్ ఫర్ అంటే స్ట్రగుల్ ఫర్, పోరాడటం. ఏ స్లైట్ గర్ల్ అంటే చిన్న సన్నని అమ్మాయి. నర్వస్ అంటే ఏంటి, నర్వస్ అంటే ఈజీలీ ఫ్రైటెండ్ అంటే బాగా తొందరగా భయపడిపోవడం. అప్రోచ్ అంటే ఏంటి, చేరుకోవడం, అరైవింగ్ అని. ప్రెస్టీజియస్ అంటే ప్రసిద్ధి చెందిన. డాంటింగ్ అంటే భయపడుతా. ప్రొఫౌండ్లీ డెఫ్ అంటే వినికిడి ఇబ్బంది అనమాట. ఓకేనా, లోపాలు. గ్రాడ్యువలీ అంటే నెమ్మదిగా. నోటీస్ అంటే అబ్జర్వ్ గమనించు. ఫర్ క్వైట్ ఏ వైల్ అంటే చాలా కాలం పాటు. నెక్స్ట్, డిటోరియేటెడ్ అంటే క్రమంగా అధ్వానంగా మారింది అంటే బ్యాడ్ సిచ్యువేషన్. గ్రాడ్యువల్లీ వర్స్ అనమాట. అర్జ్డ్ అంటే ఏంటి, అడగడం. ఎలా అడగడం, ఎర్నెస్ట్లీ ఆస్క్డ్, ఉద్దేశపూర్వకంగా అడిగితే అర్జ్డ్ అంటారు. నెక్స్ట్, ఇంపైర్డ్, డ్యామేజ్డ్, దెబ్బతిను. గివ్ అప్ అంటే ధైర్యం కోల్పోవు. గివ్ అప్ అంటే వదిలివేయు అని అర్థం కూడా ఉంది. డిటర్మైన్ అంటే దృఢ నిశ్చయం. రెజల్యూట్. జైలోఫోన్ సంగీత వాయిద్యం. డిస్కరేజ్ నిరుత్సాహపడు. ఆస్పిరింగ్ మ్యూజిషియన్ అంటే ఔత్సాహికుడైన సంగీతకారుడు అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాము. వర్కింగ్ విత్ లాంగ్వేజ్లో ఇక్కడ మీకు కొన్ని సెంటెన్సెస్ కంప్లీట్ చేయమని ఇచ్చారు. బిగినింగ్ విత్ ఏ టు వర్బ్, ఏది యూజ్ చేయాలంటే టు వెర్బ్ అనేది యూజ్ చేయాలన్నమాట. ద స్కూల్ స్పోర్ట్స్ టీమ్ హోప్స్ డాష్, వాట్ డస్ ఇట్ హోప్ టు డూ. ఈ స్కూల్ స్పోర్ట్స్ టీమ్ అనేది ఏమి అయితే ఆశిస్తుంది మనకి ఎప్పుడు కూడా అంటే టూ ప్లస్ వెర్బ్ అనేది యూజ్ చేయాలి కాబట్టి టు విన్ ద మ్యాచ్. టూ ప్లస్ వెర్బ్, టూ వెర్బ్ అంట. టూతో పాటుగా ఉండే వెర్బ్ ఏంటి, టు విన్ ద మ్యాచ్. నెక్స్ట్, వీ ఆల్ వాంట్ డాష్, వాట్ టు ఆల్ వాంట్ టు డూ. మనం అందరం ఏం కోరుకుంటాం ఎప్పుడు, వీ టు సక్సీడ్ ఇన్ అవర్ లైఫ్. టు సక్సీడ్ ఇన్ అవర్ లైఫ్ అనేది అవుతుంది. నెక్స్ట్, దే అడ్వైజర్ ద హైరింగ్ ఇంపైర్డ్ చైల్డ్స్ మదర్ డాష్, చైల్డ్స్ మదర్. దే అడ్వైజర్ ద హియరింగ్ ఇంపైర్డ్ చైల్డ్స్ మదర్, ఏమని ఆ చైల్డ్ మదర్కి సలహా ఇస్తారు, టు కన్సల్ట్ ఏ డాక్టర్. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్,
ద అథారిటీస్ పర్మిటెడ్ అస్ టు డాష్. అథారిటీస్ పర్మిషన్ అయితే ఇచ్చారు ఏం చేయడానికి అంటే టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్. సో టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్. నెక్స్ట్ ఫ్రెండ్స్ క్వశ్చన్ అయితే ఎందుకు చదవట్లేదు డైరెక్ట్గా చెప్తానంటే టైం వేస్ట్ అవుతుంది కదా, సెకండ్ టైం అనేది రిపీట్ చేస్తే డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఏ మ్యూజిషియన్ డిసైడెడ్ టు డాష్. మ్యూజిషియన్ డిసైడెడ్ మ్యూజిషియన్ ఏమనుకుని కోరుకుంటా డిసైడ్ అవుతాడంటే మ్యూజిషియన్ ఎప్పుడు టు ఓపెన్ ఏ స్కూల్. స్కూల్ ఓపెన్ చేయాలి, టు ఓపెన్ ఏ స్కూల్ ఫర్ చిల్డ్రన్. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఫ్రమ్ ద బాక్స్ Miss Miller can find the words and phrases match this definition and write them down. The number of paragraphs where will you find the words phrases has been given for you in brackets. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్కి ఏమైతే ఫ్రేజల్ వర్బ్స్ వస్తాయో చూడమన్నారు. ద హోమ్ ఆఫ్ రాయల్ పీపుల్ ఏమంటారంటే రాయల్ రెసిడెన్స్. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎలోన్ అంటే ఒంటరిగా ఉండడం అంటారు సాలిట్యూడ్. ఏ పార్ట్ ఆఫ్ విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ నెససరీ ఈజ్ ఎన్ ఇండిస్పెన్సబుల్ కాంపోనెంట్ అంటే అత్యావశ్యకమైనది. అబ్సల్యూట్లీ నెససరీ బాగా అవసరమైనది అన్నప్పుడు ఇండిస్పెన్సబుల్ కాంపోనెంట్. టు డూ సంథింగ్ నాట్ డన్ బిఫోర్ ఇది వరకు ఎప్పుడు చేయలేనిది, సో అది ఇంప్రోవైజ్. నెక్స్ట్ వన్, వితౌట్ మచ్ ఎఫర్ట్ ప్రయత్నం లేకుండా జరిగిపోవడాన్ని ఏమంటారంటే ఎఫర్ట్లెస్లీ. క్విక్లీ అండ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అది థిక్ అండ్ ఫాస్ట్. క్విక్లీ అండ్ లార్జ్ క్వాంటిటీస్ అంటే ఏమంటారంటే థిక్ అండ్ ఫాస్ట్. ఇవి ఫ్రేజల్ వర్బ్స్ అంట. ఓకే నెక్స్ట్ వన్, పిక్ ద రైట్ ఆన్సర్. వెన్ సంథింగ్ ఈజ్ రివైవ్ ఇట్ రిమైన్స్ డెడ్ లీవ్స్ అగైన్. ఈ రెండిట్లో మీకు టిక్ ద కరెక్ట్ ఆన్సర్ అనేది చేయాలి మనం. వెన్ సంథింగ్ ఈజ్ రివైవ్డ్ అప్పుడు ఏమంటాము, రివైవ్ అయ్యి ఉంది అంటే లీవ్స్ అగైన్ మళ్ళీ బతికింది అని అర్థం. నెక్స్ట్, వెన్ ఏ గవర్నమెంట్ బ్యాన్ సంథింగ్ ఇట్ వాంట్ ఇట్. బ్యాన్ చేశారు గవర్నమెంట్ అంటే స్టాప్డ్ అనాలా స్టార్టెడ్ అనాలా స్టాప్డ్. సో ఆన్సర్ ఏమో స్టాప్డ్ అనమాట. వెన్ సంథింగ్ ఈజ్ కన్సిడర్డ్ ఆస్పీషియస్. ఆస్పీషియస్ అంటే ఏంటి, ఒక ప్రత్యేకమైన రోజు అనమాట. ప్రత్యేకమైన దాన్ని ఏం చేస్తాం, అవాయిడ్ చేస్తామా వెల్కమ్ చేస్తామా, వెల్కమ్ ఇట్. నెక్స్ట్, వెన్ వీ టేక్ టు సంథింగ్ వీ ఫైండ్ ఇట్ డాష్. వన్ వీ టేక్ టు సంథింగ్ ఏదైనా మనం తీసుకోవాలనుకున్నాం అనుకో బోర్ అంటామా ఇంట్రెస్ట్ అంటామా, ఇంట్రెస్టింగ్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, వెన్ యూ అప్రిషియేట్ సంథింగ్ యూ డాష్. దేనైనా మీకు పొగడారు అప్రిషియేట్ చేశారంటే ఏంటంటారు, ఫైండ్ ఇట్ గుడ్ అండ్ యూస్ఫుల్ అంటామా, లేకపోతే ఫైండ్ ఇట్ నో యూస్ అంటామా, ఫైండ్ ఇట్ అండ్ గుడ్ అండ్ యూస్ఫుల్. ఇది క్లాస్ ఏమన్నా మీకు యూస్ఫుల్ అయితేనే కదా మీరు లైక్ చేస్తారు. సో అది అన్నమాట. వెన్ యూ అప్రిషియేట్ సంథింగ్ అంటే ఏంటంటే ఫైండ్ ఇట్ గుడ్ అండ్ యూస్ఫుల్. నెక్స్ట్, వెన్ యూ రిప్లికేట్ సంథింగ్ యూ డూ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఫర్ ద సెకండ్ టైం. రెప్లికేట్ చేయాలి అంటే సెకండ్ టైం అనేది మనం రెప్లికేట్ సంథింగ్ అంటే మళ్ళీ మళ్ళీ చేసేది చూసేది. సెకండ్ టైం అయితే డూ ఇట్ ఫర్ ద సెకండ్ టైం. నెక్స్ట్, when we come to terms with something, it is dash still upsetting, no longer upsetting. When we come to terms with something is no longer upsetting. Next, consult your dictionary. Use the words in phrases or sentences of your own. ఇప్పుడు indispensable ఉంది, impressed, afraid, outdoor, paternal, countless, priceless. Some sentences using these adjectives are. సో ఈ అడ్జెక్టివ్స్తో వచ్చేటువంటి కొన్ని సెంటెన్సెస్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ది, షీ ఈజ్ డాష్ ఫర్ ద సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. షీ ఈజ్ ఇండిస్పెన్సబుల్ అంటే చాలా ఆవశ్యకము. సో అది లేకుండా నేను లేననే పరిస్థితుల్లో మనం ఉండేటువంటి సందర్భంలో ఇండిస్పెన్సిబుల్ని యూజ్ చేస్తారనమాట. ఓకేనా, అంటే షీ ఈజ్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ ద సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం అనేది చాలా అవసరం అన్నమాట. నెక్స్ట్, సునీత వాజ్ డాష్ బై మై సింగింగ్. సునీత నా నా సింగింగ్ని చూసి బాగా ఇంప్రెస్ అయింది. సో ఇంప్రెస్డ్. నెక్స్ట్, హీ ఈజ్ డాష్ ఆఫ్ ద డార్క్. చీకటి అంటే అఫ్రైడ్ భయము. నెక్స్ట్, హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ డాష్ గేమ్స్. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ అవుట్డోర్ గేమ్స్. నెక్స్ట్ వన్, ఐ ఎంజాయ్ ద కంపెనీ ఆఫ్ మై డాష్ అంకుల్. ఐ ఎంజాయ్ ద కంపెనీ ఆఫ్ మై పెటర్నల్ అంకుల్ అంటే ఫాదర్స్ యొక్క బ్రదరా. పెటర్నల్ అంకుల్ అని ఎవరిని అంటారు,
ఓకే, నెక్స్ట్ వన్. Jenny was showed with countless gifts. కౌంట్లెస్ గిఫ్ట్స్ అంటే లెక్కలేనన్ని అనమాట. నెక్స్ట్, మై గ్రాండ్ మదర్ గేవ్ మీ ఏ డాష్ పీస్ ఆఫ్ అడ్వైస్ అంటే ప్రైస్లెస్, అంటే నాన్ వర్తి అడ్వైస్. నెక్స్ట్ వన్, ఇది నాట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ద లిటిల్ గర్ల్ ఉంది. ఈ లెసన్ ఎవరంటే క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్. లిటిల్ గర్ల్ ఎక్కడ ఆడుతుందంటే ఫీల్డ్, మ్యాన్స్ఫీల్డ్. ఓకేనా, లిటిల్ గర్ల్ మ్యాన్స్ఫీల్డ్, క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్. నెక్స్ట్ వన్, గ్లాసరీ. ఫిగర్ అంటే ఏంటి? ఒక ఆకృతి, ఆకారము. అవాయిడ్ అంటే ఏంటి? దూరంగా ఉంచు. పుల్ ఆఫ్ అంటే రిమూవ్, తీసివేయుట. క్యాజువల్ అంటే సాధారణం అనమాట. రెస్పాండ్ స్పందించటం, రిప్లై ఇవ్వడం, ఆన్సర్ చేయడం. గ్లాడ్ అంటే హ్యాపీనెస్, రిలీఫ్ అంటే ఉపశమనం పొందుట. ఫెయింట్ మోర్చపోవు, ఇది ఇంపార్టెంట్ మీనింగ్. ఓకేనా, ఫెయింట్ అంటే ఏంటి? మోర్చపోవు. స్టేర్ కేస్ అంటే మెట్లు. నెక్స్ట్, పుష్ అంటే నెట్టడం, తొయ్యడం. టెరిఫై అంటే భయానకమైన, అంటే ఫ్రైటనింగ్. హరియప్ అంటే డూ క్విక్లీ, త్వరగా. స్టటర్ అంటే నత్తిగా మాట్లాడడం. స్టటర్, స్టామర్. మ్యాటర్ అంటే ఒక విషయం. రెచ్డ్ బాధపడు, వరీడ్. బ్రింక్ అంటే అంచు గాని, స్థాయి గాని. జైంట్ అంటే ఒక పెద్ద శరీరం గల వ్యక్తి అనమాట, జైంట్. స్ట్రెచ్ అంటే సాగతీయటము, ఎక్స్పెండ్. స్నోర్ అంటే గురక పెట్టడం, స్నోర్ అంటే గురక. గ్రేవ్లీ అంటే గంభీరంగా. నెక్స్ట్, సజెస్ట్ అంటే సలహాలు, సూచనలు. లెబోరియస్లీ అంటే శ్రమతో, హార్డ్ వర్క్. వాండర్ అంటే సంచరించుట, వాండర్. స్క్రాప్ అంటే చెత్త, స్క్రాప్ అంటే రెసిడ్యూ, అంటే ఒక రకమైన అవక్షేపము, చెత్త. గ్యాదర్డ్ అంటే పోగుపడు, లేకపోతే గుమిగూడు. ఒక చోటకి వచ్చు, గ్యాదర్డ్. హ్యూ అండ్ క్రై అంటే కోపంతో కూడినటువంటి సిచ్యువేషన్ అనమాట. నెక్స్ట్, స్క్రీమ్ అంటే అరుపు, స్క్రీమ్ అంటే అరచుట. ఇన్స్టెంట్ అంటే వెంటనే, ఇమీడియట్లీ తక్షణమే అని అర్థం. నెక్స్ట్, థింకింగ్ అబౌట్ ద లాంగ్వేజ్. ఇందులో మీకు ఒక గ్లాడ్ అనే వర్డ్ అనేది ఉంది. ఆ గ్లాడ్ అనే వర్డ్కి డిఫరెంట్ మీనింగ్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే గ్లాడ్, హ్యాపీ, ప్లీజ్డ్, డిలైటెడ్, థ్రిల్డ్ అండ్ ఓవర్జాయిడ్ ఆర్ ద సినానిమ్స్ ఫర్ ద వర్డ్ గ్లాడ్. అలాగే ఈ హ్యాపీనెస్ని సర్టెన్ వేస్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. రీడ్ ద సెంటెన్స్ బిలో. షీ వాజ్ గ్లాడ్ వెన్ ద మీటింగ్ వాజ్ ఓవర్. ఆ మీటింగ్ అయిపోతే మనకి ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది. సో గ్లాడ్ అక్కడ. ది చీఫ్ గెస్ట్ వాజ్ ప్లేజ్డ్ టు అనౌన్స్ ద నేమ్ ఆఫ్ ది విన్నర్. చాలా హ్యాపీగా, సంతోషంగా ఉన్నారు. ఎవరు అంటే చీఫ్ గెస్ట్. ఎందుకు? విన్నర్ నేమ్ని అనౌన్స్ చేయడానికి. నెక్స్ట్, ఫస్ట్ వన్ చూడండి, రామన్. యూజ్ ద అప్రోప్రియేట్ వర్డ్స్ ఫ్రమ్ ద సినానిమ్స్. Give in the above following sentences clues are given. పైన వచ్చిన వర్డ్స్లో ఏదైతే వస్తుంది అనేది బ్లాంక్స్లో రాయాలి. షీ వాజ్ డాష్ బై ద న్యూస్ ఆఫ్ హర్ బ్రదర్స్ వెడ్డింగ్. వెరీ ప్లీజ్డ్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. షీ వాజ్ థ్రిల్డ్ అనాలి. ఓకేనా, థ్రిల్డ్. నెక్స్ట్, ఐ వాజ్ డాష్ టు బీ ఇన్వైటెడ్ టు ద పార్టీ. ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్ అండ్ ఎక్సైటెడ్, చాలా ఎక్స్ట్రీమ్గా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. అలాగే ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు డిలైటెడ్ అంటే మెరిసెను, కళ్ళు మెరుస్తాయి అనమాట. నెక్స్ట్, షీ వాజ్ డాష్ అట్ ద బర్త్ ఆఫ్ హర్ గ్రాండ్ డాటర్ యొక్క పుట్టింది అని తెలియగానే ఆమె ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, అంటే ఓవర్ జాయిడ్. నెక్స్ట్, ద కోచ్ వాజ్ డాష్ విత్ హిస్ పెర్ఫార్మెన్స్. సాటిస్ఫైడ్ అబౌట్ అంటే ప్లీజ్డ్ విత్ దిస్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్, షీ వాజ్ వెరీ డాష్ విత్ హర్ రిజల్ట్. హ్యాపీ అబౌట్ సంథింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్. అలాంటప్పుడు ఏదో సంథింగ్ జరిగినప్పుడు హ్యాపీగా ఫీల్ అయితే దాన్ని హ్యాపీయే అంటారు. షీ వాజ్ వెరీ హ్యాపీ విత్ హర్ రిజల్ట్స్. నెక్స్ట్, బిగ్ అనే వర్డ్ ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ వన్, బిగ్ మీనింగ్స్ ఏంటి అంటే లార్జ్ ఇన్ సైజ్. ఆ బిగ్ యొక్క మీనింగ్స్ డిఫరెంట్ వర్డ్స్కి, సెంటెన్సెస్లో మారుతూ ఎలా ఉంటుందో ఇచ్చారు చూడండి. యు ఆర్ ఏ బిగ్ గర్ల్ నౌ. నువ్వు ఒక పెద్ద గర్ల్ అంటే ఓల్డర్ అని అర్థం. ఓకే,
older అని అర్థం. నెక్స్ట్ టుడే యు ఆర్ గోయింగ్ టు టేక్ ద బిగ్గెస్ట్ డెసిషన్ ఆఫ్ యువర్ కెరీర్. బిగ్గెస్ట్ డెసిషన్ ఏమంటారంటే మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఇన్ యువర్ కెరీర్ అంటే బిగ్గెస్ట్ ఏంటంటారంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ దేర్ ప్రాజెక్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ బిగ్ ఐడియాస్. బిగ్ ఐడియాస్ ప్రాజెక్ట్లో ఎలా ఉంటాయి? ఇన్నోవేషన్. బిగ్ ఐడియా అంటే ఏంటంటారంటే ఇన్నోవేషన్ అన్నమాట. నెక్స్ట్ క్రికెట్ ఈజ్ ఏ బిగ్ గేమ్ ఇన్ అవర్ కంట్రీ. బిగ్ గేమ్. బిగ్ గేమ్ అని అంటారు పాపులర్ గేమ్. ఏమంటారు ఇక్కడ అంటే పాపులర్. పాపులర్ గేమ్. నెక్స్ట్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ లతా మంగేశ్వర్. బిగ్ ఫ్యాన్. బిగ్ ఫ్యాన్ అంటే ఇక్కడ గ్రేట్ అన్నమాట. గ్రేట్ అనే అర్థంలో ఈ బిగ్ అనేది ఇక్కడ వాడారు. నెక్స్ట్ వన్ చూడండి. యూ హ్యావ్ టు కుక్ ఏ బిట్ మోర్ యాజ్ మై ఫ్రెండ్ ఈజ్ ఏ బిగ్ ఈటర్. బిగ్ ఈటర్ అంటే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ చాలా ఎక్కువగా తింటూ ఉంటాడు కాబట్టి నువ్వు ఇంకొంచెం ఎక్కువగా వండాలి. సో దాన్ని ఏమంటారంటే గవర్నమెంట్. బిగ్ ఈటర్ ఇక్కడ గవర్నమెంట్ అని యూజ్ చేశారు. వాట్ ఏ బిగ్ హార్ట్ యూ హ్యావ్ యూ గాట్. వాట్ ఏ బిగ్ హార్ట్ హ్యావ్ యూ గాట్. ఫాదర్ డియర్ అంటే జనరస్. బిగ్ హార్ట్ అంటే ఏంటి? దయతో కూడిన ఒక హృదయము. జనరస్ అనేది అవుతుంది. నెక్స్ట్ అని చూడండి. వెర్బ్స్ ఆఫ్ రిపోర్టింగ్ అని ఇచ్చాడు. స్టడీ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. వాట్ స్క్రీమ్డ్ మదర్. స్క్రీమ్డ్ అంటే మదర్ అరిచింది. నో షీ విస్పర్డ్ అంటే గొనుక్కోండి. సిటప్ హీ ఆర్డర్డ్. ఇక్కడ ఇటాలిసైజ్డ్ లెటర్స్ ఉన్నాయి కదా, ఈ వర్డ్స్ని అయితే మీరు గమనించండి. గమనించినప్పుడు వాటిని ఏమంటారంటే ఇవి రిపోర్టింగ్ వెర్బ్స్. రిపోర్టింగ్ వెర్బ్స్. రిపోర్టెడ్ స్పీచ్ ఉంటుంది కదా, ఇన్వర్టెడ్ కామర్స్కి ముందు ఏదైతే ఉందో రిపోర్టింగ్ వెర్బ్ అంటారు. సెడ్ లేకపోతే సే ఉంటుంది కదా, లేకపోతే రామా సేస్ అలా ఉంటుంది కదా, రామా సేస్ అలా ఇచ్చి ఇక్కడ కొంత రిపోర్టెడ్ స్పీచ్ అంటారు ఇన్వర్టెడ్ కామర్స్లో. ఈ ఇన్వర్టెడ్ కామర్స్ బిఫోర్ ఉంది కదా, దీన్ని రిపోర్టింగ్ వెర్బ్ అంటారు. ఓకేనా, రిపోర్టింగ్ వెర్బ్. ఇవి రిపోర్టింగ్ వెర్బ్స్ అంటే మీకు అబ్జర్వ్ చేయమని ఇచ్చారు. ఈ ప్రామిస్ టు హెల్ప్ ఇన్ మై ప్రాజెక్ట్. ఇక్కడ ఏంటంటే ప్రామిస్డ్. నెక్స్ట్ హౌ ఆర్ యూ డూయింగ్ సేమ్ ఆస్క్డ్. వి యూజ్ వెర్బ్స్ ఆఫ్ రిపోర్టింగ్ టు. ఈ రిపోర్టింగ్ వెర్బ్స్ని రిపోర్ట్ చేయాలంటే మనకి రిపోర్టెడ్ స్పీచ్లో ఎలా వాడతామంటే అడ్వైజ్ అని కానీ, ఆర్డర్ అని కానీ, రిపోర్ట్ అని కానీ అని యూజ్ చేస్తాం. ఓకేనా, క్వశ్చన్డ్ లేకపోతే అపాలగైజ్డ్ అలాగనమాట. నెక్స్ట్ చూడండి. అండర్లైన్ ద వెర్బ్స్ ఆఫ్ రిపోర్టింగ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇక్కడ వెర్బ్స్ ఆఫ్ రిపోర్టింగ్ వెర్బ్ అనేది ఏంటి అండర్లైన్ చేయమన్నారు. హీ సేస్ హీ విల్ ఎంజాయ్ ద రైడ్ అంటే సేస్. ఫాదర్ మెన్షన్డ్ దట్ హీ వాజ్ గోయింగ్ ఆన్ ఏ హాలిడే. ఇది మెన్షన్డ్. నో వన్ టోల్డ్ అస్ దట్ ద షాప్ వాజ్ క్లోజ్డ్. సో ఇక్కడ టోల్డ్. నెక్స్ట్ హీ ఆన్సర్డ్ దట్ ద ప్రైస్ వుడ్ గో అప్. ఆన్సర్డ్. ఐ వండర్డ్ వై హీ వాజ్ స్క్రీమింగ్. వండర్డ్. బెన్ టోల్డ్ హెర్ టు వేక్ హిమ్ అప్. టోల్డ్ అనేది. రత్న అపాలగైజ్డ్ ఫర్ కమింగ్ లేట్ టు ద పార్టీ. సో అవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే రిపోర్టింగ్ వెర్బ్స్ ఆఫ్ రిపోర్టింగ్. నెక్స్ట్ ఇక్కడ సమ్ వెర్బ్స్ ఆఫ్ రిపోర్టింగ్ ఆర్ గివెన్ ఇన్ ద బాక్స్. సో ఇంకా బ్లాంక్స్ అనేవి మనకి ఆప్షన్స్ చూస్ చేసుకుని ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్ ఐ ఆమ్ నాట్ అఫ్రైడ్ డాష్ ద విమెన్. ఇక్కడ ఏమవుతుంది? రిప్లైడ్. లీవ్ మీ అలోన్ మై మదర్ ఏమవుతుంది? షౌటెడ్ అరిచింది. నెక్స్ట్ ద చిల్డ్రన్ డాష్ దట్ ద రోడ్స్ ఆర్ క్రౌడెడ్ అండ్ నాయిజీ. కంప్లైంట్ అనేది పెట్టారు. చిల్డ్రన్ రోడ్స్ అనేది అని పెట్టారనమాట. చిల్డ్రన్ కంప్లైంట్ రోడ్స్ అనేవి చాలా ఇరుకుగా నాయిజీగా ఉన్నాయి, క్రౌడెడ్గా ఉన్నాయని. నెక్స్ట్ పెర్హాప్స్ ఈజెంట్ బ్యాడ్ సార్ట్ ఆఫ్ ఏ క్యాప్ ఆఫ్టర్ ఆల్. రిమార్క్డ్ ద మ్యాన్. రిమార్క్డ్ ద మాస్టర్. ఓకే, నెక్స్ట్ లెట్స్ గో అండ్ లుక్ ఎట్ ద స్కూల్ గ్రౌండ్. సజెస్టెడ్ ద స్పోర్ట్స్ టీచర్. స్పోర్ట్స్ టీచర్ ఏం చెప్పిందంటే సజెస్ట్ చేసింది. లెట్స్ గో అండ్ లుక్ ఎట్ ద స్కూల్ గ్రౌండ్ అని సజెస్ట్ అనేది చేస్తుంది. నెక్స్ట్ ద ట్రాఫిక్ పోలీస్ డాష్ ఆల్ ద పాసర్స్ బై టు కీప్ ఆఫ్ ద రోడ్. ట్రాఫిక్ పోలీస్ ఆర్డర్డ్ ఆల్ ద పాసర్స్ బై టు కీప్ ఆఫ్ ద రోడ్.
నెక్స్ట్ వన్ ఫోర్త్ లెసన్ ఏ ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్. ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్. మీకు వీడియోస్ చేస్తే మీకు నోటీస్ అనేది వస్తుంది. ఓకేనా. ట్రూలీ బ్యూటిఫుల్ మైండ్ అండి ఫోర్త్ లెసన్ మీనింగ్స్ చూద్దాము. ఇండికేషన్ అంటే ఒక గుర్తు. నెక్స్ట్ వైలోనిస్ట్ అంటే వైలన్ వాయించేవారు. స్కిల్ అంటే ఒక రకమైన నైపుణ్యం. రెజిమెంటేషన్ ఒక గొప్ప క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్. స్టిఫిల్డ్ అంటే శ్వాస తీసుకోలేకపోవడం స్టిఫిల్డ్. అనేబుల్ టు బ్రీత్. మౌషే అంటే మేసము. ఎల్ఐ అంటే స్నేహితుడు లేకపోతే ఫ్రెండ్ ఆర్ అసోసియేట్. యాక్యురేట్ అంటే ఖచ్చితంగా. అన్రావెలింగ్ అంటే స్టార్టింగ్ టు ఫెయిల్ అంటే పతనము చెందు. ఫాల్టర్డ్ అంటే బలహీనపడు. లార్డ్ పొగడు లేదా స్తుతించు. ప్రొక్లైమ్ అంటే బహిరంగంగా ప్రకటించు అంటే ప్రకటించటం. న్యూస్ పేపర్లో ప్రకటనలు ఇస్తారా, సో అలాగ ప్రకటించు. ఇన్ యాన్ అప్రోర్ అంటే చాలా బాధపడు, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మిస్సివ్ అంటే ఒక సుదీర్ఘమైన అధికారిక ఉత్తరము, ఒక పెద్ద లెటర్. డ్రాప్ అంటే పైనుంచి కిందకు పడేస్తే డ్రాప్ అంట. ఓకేనా. థింకింగ్ అబౌట్ ద లాంగ్వేజ్. హియర్ ఆర్ సమ్ sentences from story. Choose the word from the bracket which can be substituted అని ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏ ఫ్యూ ఇయర్స్ లేటర్ ద మ్యారేజ్ ఫాల్టర్డ్. ఇక్కడ ఫెయిల్డ్, బ్రోక్, బికేమ్ వీక్ ఇచ్చారు. అంటే ఈ మ్యారేజ్ అనేది కొన్ని సంవత్సరాలకి ఏమవుతుంది, బికేమ్ వీక్ అయింది. నెక్స్ట్ సెకండ్ ఐన్స్టీన్ వాజ్ కాన్స్టెంట్లీ అట్ ఆడ్స్. ఇక్కడ కాన్స్టెంట్లీ అట్ ఆడ్స్ అనేది ఏంటో చూడాలి. విత్ పీపుల్ అట్ ద యూనివర్సిటీ. కాన్స్టెంట్లీ అట్ ఆడ్స్ అంటే ఆన్ బ్యాడ్ టర్మ్స్, డిస్అగ్రిమెంట్, అన్హ్యాపీ. ఇది ఏంటంటే ఇన్ డిస్అగ్రిమెంట్ అంటే వేరే అభిప్రాయంలో ఉండటం. ఐన్స్టీన్ వేరే అభిప్రాయంలో ఉండేవారు యూనివర్సిటీ పీపుల్తో అనమాట. నెక్స్ట్ థర్డ్ ద న్యూస్ పేపర్స్ ప్రొక్లైమ్డ్ అంటే న్యూస్ పేపర్స్ ప్రకటిస్తాయి. ఏంటి, హిజ్ వర్క్ యాజ్ ఎ సైంటిఫిక్ రివల్యూషన్. దీన్ని ఏమంటారు, డిక్లేర్ అనేది అంటారు. నెక్స్ట్ ఐన్స్టీన్ గాట్ ఎవర్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్, agitating for an end to arms build-up అంటే ఏంటంటే క్యాంపెయినింగ్ ప్రకటించారు. ఓకేనా. ఐన్స్టీన్ గాట్ ఎవర్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్, ఎజిటేటింగ్ ఫర్ ఎన్ ఎండ్ టు ఆర్మ్స్ బిల్డప్. ఇది ప్రకటించు, క్యాంపెయినింగ్, ప్రచారం చేయడం అనమాట క్యాంపెయినింగ్ అంటే. నెక్స్ట్ at the age of 15 Einstein felt so stifled that he left the school for good. అంటే ఇక్కడ ఫర్ గుడ్ అంటే ఏంటి, పెర్మనెంట్లీ. Einstein felt so stifled that he left the school for good. సో ఇక్కడ so stifled అంటే పర్మనెంట్లీ. నెక్స్ట్ 5 years later the discovery of nuclear fission in Berlin had American physicists in an uproar. అప్రోర్ అంటే ఏంటి చెప్పాను ఇందాక మీకు. అప్రోర్ అంటే ఒక రకమైన ఇన్ ఏ స్టేట్ ఆఫ్ కమోషన్. ఇక్కడ అప్రోర్ అంటే ఒక గందరగోళ పరిస్థితిలో ఉండడం అనమాట. 5 years later ద డిస్కవరీ ఆఫ్ న్యూక్లియర్ ఫిజన్ అనేది కనిపెట్టడము. ఈ 5 years తర్వాత ఈ బెర్లిన్కి ఏమవుతుంది, అమెరికన్ ఫిజిక్స్లోనే ఒక గందరగోళంగా అయింది. నెక్స్ట్ సైన్స్ వాజ్ ద ఓన్లీ థింగ్ దట్ అప్పీల్డ్ టు ద డాషింగ్ యంగ్ మ్యాన్ విత్ ద వాల్రస్ మోషే. నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే దీన్ని ఇంట్రెస్టెడ్ అనేది ఆన్సర్ అవుతుంది. సైంటిస్ట్ వాజంట్ ద ఓన్లీ థింగ్ దట్ అప్పీల్డ్ అంటే ఏంటి, ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి విషయంలో. ఓకేనా. నెక్స్ట్ స్టడీ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. Einstein became a gifted, a mature violinist, maintaining the skill throughout his life.
ఇక్కడ ఇచ్చిన వల్ల ఏంటంటే సెంటెన్సెస్ ఐఎన్జీ వెర్బ్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ మెయింటైనింగ్, ఇది మిక్సింగ్, అలా ఐఎన్జీ వెర్బ్స్ అనేవి ఉన్నాయి. పార్టిసిపుల్ ఫ్రేజెస్ అంటారు. సో వీటిని ఏమంటారంటే పార్టిసిపుల్ ఫ్రేజెస్. సో ఈ పార్టిసిపుల్ ఫ్రేజెస్ సే సంథింగ్ మోర్ అబౌట్ ద పర్సన్ ఆర్ థింగ్ టాక్డ్ అబౌట్ ద ఐడియా ఎక్స్ప్రెషన్ బై ద సెంటెన్స్ యాజ్ ఎ హోల్. అంటే ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ అనేది చెప్తుంది ఆ పర్సన్ గురించి కానీ ఒక వస్తువు గురించి కానీ మోర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఐన్స్టీన్ బికేమ్ ఏ గిఫ్టెడ్ అమెచ్యూర్ వయలినిస్ట్. హీ మెయింటైన్డ్ దిస్ స్కిల్ త్రూఅవుట్ దిస్ లైఫ్. ఈ 2 సెంటెన్సెస్ ఉన్నాయి కదా, దీన్ని కలిపి కంబైన్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ వైలనిస్ట్ పక్కన కామా అండ్ మెయింటైనింగ్ అనేది అవుతుంది. ఓకేనా? అలాగే ఈ సెంటెన్సెస్ రాయమని ఇక్కడ ఇచ్చారు చూడండి. కంప్లీట్ ద సెంటెన్సెస్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. డాష్ ద ఫైర్ ఫైటర్స్ ఫైనల్లీ పుట్ అవుట్ ద ఫైర్. ఇది దే వర్క్డ్ రౌండ్ ద క్లాక్. దే వర్క్డ్ రౌండ్ ద క్లాక్ అంటే ఏంటంటే 24 అవర్స్ కూడా శ్రమించి ఫైర్ ఫైటర్స్ అనేది ఫైర్ని ఆర్పివేశారు. ది వర్క్డ్ రౌండ్ ద క్లాక్ అంటే ఏంటంటే వర్కింగ్ రౌండ్ ద క్లాక్ అని రాయాలి. అంటే వర్క్డ్కి ఏంటి ఐఎన్జీ ఫామ్ అనేది వర్కింగ్ అనేది అవుతుంది. ఇది జెరెండ్ ఫామ్ అనమాట. ఒక యాక్షన్ జరగడానికంటే ముందుగా ఈ యాక్షన్ జరుగుతుంది అనుకోండి, ఇది జెరెండ్ అనే అంటారు. ఓకేనా? అంటే వర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ స్టార్టింగ్లో వస్తే దీన్ని జెరెండ్ అంటారు. ఓకేనా? అంటే ఈ ఫైర్ ఫైటర్స్ ఆర్పేయడానికి ముందు వీళ్ళు శ్రమించారు. సో ఈ యాక్షన్ కన్నా ఇది ముందు జరిగినప్పుడు మనము వర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ అనేది స్టార్టింగ్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ షీ వాచ్డ్ ద సన్సెట్ అబోవ్ ద మౌంటైన్. షీ నోటీస్డ్ ద కలర్స్ బ్లెండింగ్ సాఫ్ట్లీ ఇంటూ అన్ అనదర్. దీన్ని మనం మార్చాలి. ఇక్కడ ఏమని మార్చాలి? ఇక్కడ షీ నోటీస్డ్ బదులు నోటీసింగ్ ద కలర్స్ బ్లెండింగ్ సాఫ్ట్లీ ఇంటూ అన్ అనదర్ అని మార్చాలి. నెక్స్ట్ ద ఎక్సైటెడ్ హార్స్ పావ్డ్ ద గ్రౌండ్ ర్యాపిడ్లీ. ఎక్సైటెడ్ హార్స్ అంటే దాని పాదం పావ్డ్ ద గ్రౌండ్ ర్యాపిడ్లీ అంటే గట్టిగా మోపింది. వైల్ ఇట్ నీడ్ కంటిన్యూలీ. నీడ్ అంటే ఏంటి? గుర్రం సకిలింపు. వైల్ ఇట్ నీడ్ అంటే మనం ఏం రాయాలి ఇక్కడ? నెయ్యింగ్. ర్యాపిడ్లీ నెయ్యింగ్ అనేది అవుతుంది. ఫోర్త్ వన్ చూడండి. యాష్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఇన్ బెంగళూరు ఇన్స్టెడ్ ఆఫ్ బెనారస్. ఐ హ్యాడ్ టేకెన్ ద రాంగ్ ట్రైన్. ఇక్కడ ఏమవుతుందంటే హ్యాడ్ బదులు హ్యావింగ్ టేకెన్ ద రాంగ్ టైం. సో మన ఆన్సర్ ఏం రాయాలి ఇక్కడ? ఫస్ట్ బ్లాంక్లో హ్యావింగ్ టేకెన్ ద రాంగ్ ట్రైన్. మనం రాంగ్ ట్రైన్నే తీసేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ముందు ఈ యాక్షన్ జరుగుతుంది. ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఇన్ బెంగళూరు ఇన్స్టెడ్ ఆఫ్ బెనారస్. బెనారస్లో ఉండవలసిన వాళ్ళని బెంగళూరులో ఉంటాం అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఐ వాజ్ డెస్పరేట్ టు గెట్ టు ద బాత్రూమ్. ఇక్కడ ఐ హ్యాడ్ నాట్ బాత్ ఫర్ 2 days. 2 days నుంచి బాత్ చేయలేదు, స్నానం చేయలేదు. అప్పుడు ఈ హ్యాడ్ బదులు ఏం రాయాలి? హ్యావింగ్ నాట్ బాత్ ఫర్ 2 days. అది చేయకపోవడం వల్ల ఏమైంది? ఐ వాజ్ డెస్పరేట్ టు గెట్ ది బాత్రూమ్. తొందరగా బాత్రూంలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని అర్థం. ఓకే. 6th వన్ చూడండి. స్టోన్ స్టెప్స్ డాష్ నీడెడ్ టు బీ రీప్లేస్. దే వర్ వోర్న్ డౌన్. ఇది ఆన్సర్ ఏంటంటే ద స్టోన్ స్టెప్స్ ఇక్కడ ఏంటండి? దే వర్ ఓన్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏమవుతుందంటే వారికి బీయింగ్ ఓన్ అని రాయాలి. ఓకేనా? బీయింగ్ బీ ఫామ్కి ఐఎన్జీ ఫామ్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ ఎందుకు బీయింగ్ వచ్చిందంటే మనకి ఈ వర్ అనేది ఉంది కదా, వర్ అనేది బీ యొక్క ఫామ్స్ వజ్, వర్, బీన్, హ్యావ్, హ్యాజ్ ఇవన్నీ కూడా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే వర్ బదులు మనకి బీయింగ్ అనేది తీసుకోవాలి. బీయింగ్ ఓర్న్ డౌన్ అనమాట. నెక్స్ట్ ద యాక్టర్ రిసీవ్డ్ హండ్రెడ్స్ ఆఫ్ లెటర్స్ ఫ్రమ్ హిస్ ఫ్యాన్స్. దే ఆస్క్డ్ హిమ్ టు సెండ్ దెమ్ హిస్ ఫోటోగ్రాఫ్. ఇక్కడ ఏమన్నా వస్తుంది? ఇక్కడ ఆస్కింగ్ అని రాయాలి. ఉన్నదంతా సేమ్ కామనే. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. 5th లెసన్ ద స్నేక్ అండ్ ద మిర్రర్. ఆథర్ వైకోమ్ మొహమ్మద్ బషీర్. స్నేక్ అండ్ ద మిర్రర్. మోషే అంటే ఏంటి? మేసాలు. స్ట్రక్ అంటే ఏంటి? ఒక వ్యక్తి మధ్యలోకి హఠాత్తుగా రావటం. వ్యాలిడ్ అంటే సాధికారమైన. నెక్స్ట్ ప్లంటీ అంటే చాలా ఎక్కువ. థర్డ్ అంటే
ఏదైనా జీవి కింద పడిపోయింది అనుకోండి, అప్పుడు వచ్చే సౌండ్ హుడ్. పాము యొక్క విస్తరించిన తల భాగం హుడ్ అంటే. పాము పడగ సింపుల్గా. ట్రంబుల్. ట్రంబుల్ అంటే ఏంటి? భయంతో, కోపంతో వణకడం. షేక్ విత్ యాంగర్ విత్ ఆర్ ఫియర్. నెక్స్ట్ వన్ టు డ్రైన్. డ్రైన్ అంటే బలహీనుడిగా తయారు చేయడం. సర్టైన్ అంటే సందేహం లేనిది. వర్మిలన్. వెర్మిలియన్ అంటే కాంతివంతమైన ఎరుపు రంగు. క్రీప్. క్రీప్ అంటే నెమ్మదిగా. నెమ్మదిగా కదలడం, పాకడం. తరహప్ అంటే మనకు బహుశా. లీప్. లీప్ అంటే చాలా తొందరగా దూకడం అన్నమాట. జంప్ క్విక్లీ. నెక్స్ట్ స్ప్రింటర్. స్ప్రింటర్ అంటే బాగా వేగంగా పరిగెత్తగలిగే వ్యక్తి. కంపానియన్ అంటే స్నేహితుడు, లేకపోతే సహచరుడు. రీడీ. పొడుగ్గా, సన్నగా ఉన్న వ్యక్తి. టేకెన్ విత్ అంటే ఆకర్షించబడు, అట్రాక్టెడ్ బై. నెక్స్ట్ థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ అయితే ఇచ్చారు. సమ్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఇటాలిసైజ్డ్. ఇటాలిక్లో ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఈజ్ వెరీ ఫ్రైటెండ్, ఈజ్ టూ స్కేర్డ్ టు మూవ్, ఈజ్ ఫ్రైటెండ్ బై సంథింగ్ దట్ హ్యాపెన్ సడన్లీ, మేక్ అనదర్ ఫీల్ ఫ్రైటెండ్. ఇక్కడ మ్యాచ్ ద మీనింగ్ విత్ ద వర్డ్స్, ఎక్స్ప్రెషన్స్ ఇన్ ఇటాలిక్స్. ఐ న్యూ ఏ మ్యాన్ వాజ్ ఫాలోయింగ్ మీ, ఐ వాజ్ స్కేర్డ్ అవుట్ ఆఫ్ మై విట్స్. వెరీ ఫ్రైటెండ్. వెరీ ఫ్రైటెండ్ అంటే ఏంటి? I knew a man was following me, I was so scared out of my wits అంటే వెరీ ఫ్రైటెండ్. నెక్స్ట్ అది ఆన్సర్ ఏదైతుందో మనం చెప్పాలన్నమాట. ఇది వెరీ ఫ్రైటెండ్. ఐ గాట్ ఏ ఫ్రైట్ వెన్ ఐ రియలైజ్డ్ హౌ క్లోజ్ ఐ వాస్ టు ద ఎడ్జ్. క్లిఫ్ ఎడ్జ్. ఏదైనా పర్వత శిఖరం చివరికి వెళ్ళిపోతే మనం ఎలా ఫీల్ అవుతాము? అప్పుడు మనం గుర్తు తెచ్చుకుంటాం. ఏమని రియలైజ్ అవుతాం. అప్పుడు వచ్చేటువంటి పరిస్థితి ఏంటంటే ఫ్రైటెండ్ బై సంథింగ్ దట్ హ్యాపెన్స్ సడన్లీ. ఇక్కడ ఐ గాట్ ఏ ఫ్రైట్ అంటే మనకి సడన్గా వచ్చేటువంటి భయము. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము ఆన్సర్స్ దగ్గర డైరెక్ట్గా. హీ నియర్లీ జంప్డ్ అవుట్ ఆఫ్ హిస్ స్కిన్ వెన్ హీ సా ద బుల్ కమ్ టువర్డ్స్ హిమ్. ఏదైనా మన ఎత్తు మీదకి వచ్చినప్పుడు నియర్లీ జంప్డ్ అవుట్ ఆఫ్ ది స్కిన్ అంటే ఏంటి? వెరీ ఫ్రైటెండ్, బాగా భయపడే సిచ్యువేషన్. యూ రియల్లీ గేవ్ మీ ఎ ఫ్రైట్ వెన్ యూ క్రెప్ట్ అప్ బిహైండ్ మీ లైక్ దట్. ఫ్రైటెండ్ బై సంథింగ్ దట్ హ్యాపెన్ సడన్లీ. రియల్లీ గేవ్ మీ అఫ్రైట్ అంటే ఏదైనా సడన్గా జరిగిపోయింది అనే సిచ్యువేషన్లో. వెయిట్ అంటిల్ ఐ టెల్ హిస్ స్టోరీ, ఇట్ విల్ మేక్ యువర్ హెయిర్ స్టాండ్ ఆన్ ఎండ్, మేక్స్ అనదర్ ఫీల్ ఫ్రైటెండ్. ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్యారలైజ్డ్ విత్ ఫియర్. ప్యారలైజ్డ్ విత్ ఫియర్ అంటే ద బాయ్ ఫేస్డ్ హిస్ అబ్డక్టర్, టూ స్కేర్డ్ టు మూవ్. బాగా భయంకరమైన సిచ్యువేషన్, కదలలేని పరిస్థితి. నెక్స్ట్ ద బాయ్ హిడ్ బిహైండ్ ద డోర్, నాట్ మూవింగ్ ఏ మజిల్, టూ స్కేర్డ్ టు మూవ్. అది కూడా టూ స్కేర్డ్ టు మూవ్. నెక్స్ట్ రిపోర్ట్ ద క్వశ్చన్స్ యూజింగ్ ఇఫ్, వెదర్ ఆర్ వై, వెన్, వేర్, హౌ, విచ్ అండ్ వాట్. రిమెంబర్ ఇటాలిసైజ్డ్ వెర్బ్స్ చేంజ్ ఇన్ టు ద పాస్ట్ టెన్స్. ఇక్కడ ఇటాలిసైజ్డ్ వెర్బ్స్ ఉన్నాయి కదా, వీటిని మనం పాస్ట్ టెన్స్లో రాయాలి. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాలి. మనకి ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయి కదా, రిపోర్టెడ్ స్పీచ్ అంటాం కదా. రిపోర్టెడ్ ఇక్కడ ఉంది కదా, ఇది రిపోర్టింగ్ వెర్బ్. రిపోర్టెడ్ స్పీచ్ ఇది రిపోర్టింగ్ వెర్బ్ అంటారు. ఓకేనా, ఇది రిపోర్టింగ్ వెర్బ్. దీనికి మనం ఆన్సర్స్ చూద్దాము. మీనా ఆస్క్డ్ హర్ ఫ్రెండ్, డూ యూ థింక్ యువర్ టీచర్ విల్ కమ్ టుడే. మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మారుతుంది అంటే ఇది పాస్ట్ టెన్స్లో రాయాలి. నెక్స్ట్ థింక్, డూ యూ థింక్ అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్కి మనం దేంతో కంబైన్ చేస్తామంటే ఇఫ్తో కంబైన్ చేయాలి. ఇఫ్తో, అలాగే డూతో క్వశ్చన్ కాబట్టి ఇఫ్తో కంబైన్ చేయాలి. అలాగే టుడే అనేది ఎలా మారుతుంది అంటే దట్ డేగా మారుతుంది. విల్ ఏమో వుడ్గా మారుతుంది. ఓకేనా, ఇక్కడ మీనా ఆస్క్డ్ హర్ ఫ్రెండ్ ఉంది కదా, ఇక్కడ యూ అనేది ఈ ఫ్రెండ్ సెకండ్ పర్సన్కి చెందుతుంది. మీనా ఫస్ట్ పర్సన్ అవుతుంది. ఇక్కడ మీనా ఎవరిని అడిగింది? వాళ్ళ ఫ్రెండ్ అడిగింది. ఈ ఫ్రెండ్ అనేది ఇక్కడ యూ అవుతుంది అనమాట. ఈ హర్ ఫ్రెండ్ అంటే ఆమె ఫ్రెండ్ అడిగింది కాబట్టి యూ అనేది షీగా మారుతుంది ఇక్కడ. ఓకేనా, సో ఆ చేంజెస్తో మనం ఇప్పుడు
సెంటెన్స్ అనేది మార్చాలి. మేనా ఆస్క్డ్ హర్ ఫ్రెండ్ ఇఫ్ తర్వాత ఇక్కడ యూ సబ్జెక్ట్ పెట్టండి. ఇఫ్ షీ థింక్ ఏమవుతుందంటే థాట్గా మారుతుంది. ఇఫ్ షీ థాట్ యువర్ ఏమవుతుంది, హర్గా మారుతుంది. ఓకేనా, హర్ టీచర్ వుడ్ కమ్ దట్ డే అని మారుతుంది. ఓకేనా, వుడ్ కమ్ దట్ డే. నెక్స్ట్ డేవిడ్ ఆస్క్డ్ హిజ్ కొలీగ్ వేర్ విల్ యూ గో దిస్ సమ్మర్. ఇక్కడ డేవిడ్ వాళ్ళ కొలీగ్ని అడిగాడు వేర్ విల్ యూ గో దిస్ సమ్మర్ అని. ఇక్కడ మనకి క్వశ్చనే కాకపోతే ఇక్కడ WHతో ఉంది కాబట్టి మనం ఇఫ్తో అది కంబైన్ చేయవలసిన అవసరం లేదు, నార్మల్గానే రాయొచ్చు. డేవిడ్ ఆస్క్డ్ హిస్ కొలీగ్ వేర్ తర్వాత సబ్జెక్ట్ పెట్టండి. యూ అంటే ఇక్కడ కొలీగ్ కదా, వేర్ హీ వుడ్ అవుతుంది, వుడ్గా మారుతుంది. వేర్ హీ వుడ్ గో దిస్ ఏమవుతుంది అంటే దట్గా మారుతుంది. దిస్ సమ్మర్ అంటే దట్ సమ్మర్ అని ఫుల్ స్టాప్ అనేది పెట్టాలండి ఇందులో. లాస్ట్ హీ ఆస్క్డ్ ద లిటిల్ బాయ్ వై ఆర్ యూ స్టడీయింగ్ ఇంగ్లీష్. ఇక్కడ WH క్వశ్చన్ అయితే ఉంది. ఇక్కడ సెకండ్ పర్సన్ బాయ్ ఉన్నాడు, యూ అనేది హీగా మారుతుంది. ఓకేనా, సో హీ ఆస్క్డ్ ద లిటిల్ బాయ్. WH క్వశ్చన్ కాబట్టి ఇఫ్ అయితే మనము కంబైన్ చేయక్కర్లేదు, అంటే డైరెక్ట్గా వైతో. వై పక్కన సబ్జెక్ట్ ఏంటి యూ ఎలా మారుతుంది హీ. వై హీ అనేది సింగులర్ కదా, హీ పక్కన పాస్ట్ టెన్స్ హీ వాస్, వై హీ వాజ్ స్టడీయింగ్ ఇంగ్లీష్ అని మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అంటే ఆన్సర్ ఏమిటి, హీ ఆస్క్డ్ ద లిటిల్ బాయ్ వై హీ వాజ్ స్టడీయింగ్ ఇంగ్లీష్. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఫోర్త్ వన్ చూడండి, షీ ఆస్క్డ్ మీ వెన్ ఆర్ యూ గోయింగ్ టు లీవ్. షీ ఆస్క్డ్ మీ, ఇది మీ అనేది ఎవరికి చెందిందంటే నాకు చెందింది. వి అనేది ఏమవుతుంది, వీగానే ఉండిపోతుంది. ఓకేనా, షీ ఆస్క్డ్ మీ వెన్ ఆర్ వి గోయింగ్ టు లీవ్. వీలో మొత్తం అందరూ ఉంటాం కాబట్టి వి అనేది ఏమీ మారదు, వి. తర్వాత షీ ఆస్క్డ్ మీ వెన్తో రాయాలి. వెన్ వి ఆర్ బదులు ఏం రాయాలి, పాస్ట్ టెన్స్లో రాయాలి. ఆర్ బదులు వర్ గోయింగ్ టు లీవ్. సో అది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ చూడండి, ప్రాన్ ఆస్క్డ్ మీ హ్యావ్ యూ ఫినిష్డ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. హ్యావ్ యూ ఫినిష్డ్ రీడింగ్ ద న్యూస్ పేపర్ అని అడిగారు. రన్ ఆస్క్డ్ మీ, ఇక్కడ WH క్వశ్చన్ కాదు కాబట్టి ఇఫ్తో కంబైన్ చేయాలి. రన్ ఆస్క్డ్ మీ ఇఫ్ తర్వాత ఐ, మీ అనేది నాకు చెందింది, సో ఐగా మారుతుంది సబ్జెక్టివ్ కేసులో. యూ అయితే ఐ హ్యాడ్ ఫినిష్డ్. ఓకేనా, ఐ హ్యాడ్ ఫినిష్డ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. సో అది ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, సీమా ఆస్క్డ్ హర్ హౌ లాంగ్ హ్యావ్ యూ లివ్డ్ హియర్. సీమా ఆస్క్డ్ హర్, ఇక్కడ ఒకసారి చూడండి, సీమా ఆస్క్డ్ హర్ అని ఉంది కదా, ఇది WH కాదు కాబట్టి మనం హౌ లాంగ్తోనే రాయాలి. హౌ లాంగ్ తర్వాత సబ్జెక్ట్ రాయండి. సబ్జెక్ట్ ఇక్కడ హర్ కాబట్టి షీగా మారుతుంది. హౌ లాంగ్ షీ హ్యాడ్గా మారుతుంది. హౌ లాంగ్ షీ హ్యాడ్ లివ్డ్ హియర్ బదులు దేర్గా మార్చాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ షీలా ఆస్క్డ్ ద చిల్డ్రన్ ఆర్ యూ రెడీ టు డూ ద వర్క్. ఇది కూడా మనం ఇఫ్తో కమెంట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఆర్తో క్వశ్చన్ అనేది ఉంది కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ షీలా ఆస్క్డ్ ద చిల్డ్రన్ ఇఫ్. యూ అనేది ఎవరికి చెందుతుంది, చిల్డ్రన్ అంటే ఎక్కువ మంది ఉన్నారు, సో యూ అనేది దేగా మారాలి. ఓకేనా, షీలా ఆస్క్డ్ ద చిల్డ్రన్ ఇఫ్ దే, ఆర్ బదులు ఏం రాయాలి, ఇఫ్ దే వర్, ఆర్ బదులు ఏం రాయాలి, వర్గా మారాలి. రెడీ టు డూ ద వర్క్. సో అది ఆన్సర్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ అండ్ కామెంట్. అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్. సిక్స్త్ లెసన్ మై చైల్డ్హుడ్ ఎవరు రాస్తారంటే APJ అబ్దుల్ కలాం. గ్లాసరీ అయితే ఎర్స్ట్వైల్ అంటే గతము, ఇనేట్ అంటే పుట్టుకతో వచ్చిన, అన్డిస్టింగ్విష్డ్ బాగా ఆకర్షణీయంగా లేకపోవుట అంటే అత్యావశ్యకం కానిది అన్నట్టు. యాన్సెస్ట్రల్ అంటే పూర్వీకులకు చెందినది. ఇన్సెన్షియల్ అవసరం లేని. సెక్యూర్ అంటే మనకి సురక్షితమైన. టామరిన్ అంటే చింతపండు. ఎరప్టెడ్ అంటే సడన్గా జరిగింది. ఓకేనా, హ్యాపెండ్ సడన్లీ. ఐసోలేట్ అంటే
వేరుగా ఉండడం వల్ల దూరంగా ఉంచటం ఐసోలేటెడ్. కరోనా వచ్చినప్పుడు పేషెంట్స్ని ఐసోలేషన్లో పెట్టారు కదా, పెడతారు ఐసోలేషన్ రూమ్ అంటే వేరుగా పెట్టడం అనమాట. స్లాట్ అంటే ఉద్యోగము, పని. స్లాట్ వర్క్ చేసేటువంటి ప్లేస్, పని అన్నమాట. స్టమక్. స్టమక్ అంటే ఏంటి ఇక్కడ? ఆనందించు. సమ్మౌండ్ అంటే రమ్మని ఆజ్ఞాపించటం. నెక్స్ట్ థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్ చూడండి. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ద బాక్స్. ఎరప్ట్, సజ్, రేస్, అన్డిస్టింగ్విష్డ్, క్యాజువల్. సో వీటికి డిఫరెంట్ మీనింగ్స్ అనేవి ఉన్నాయంట. ఓకేనా? ఎరప్ట్ అనే దానికి ఇక్కడ మీనింగ్స్ గురించి ఇచ్చారు. ఎరప్ట్ ఆర్ ఎ ఫ్యూ థింగ్స్ దట్ కెన్ ఎరప్ట్ ఆర్ యాంగర్, వాల్కెనో, టూత్, రియాట్స్, నెక్స్ట్ ఎట్సెట్రా. ఎరప్ట్ హ్యాస్ సెవరల్ మీనింగ్స్. చాలా మీనింగ్స్ అయితే ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. స్టార్ట్ అన్ఎక్స్పెక్టెడ్లీ. ఎరప్ట్ అంటే సడన్గా రావటం, ఏది చెప్పకుండా చేయకుండా, అంటే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోవడం. రయాట్స్ ఎరప్టెడ్ ఇన్ ద సిటీ అంటే అల్లర్లు జరిగాయి సిటీలో. సో ఇక్కడ ఎరప్టెడ్ అనే మీనింగ్ వర్డ్ యూజ్ చేశారు. స్టార్ట్ టు బర్న్ ఆన్, బరస్ట్ ఇన్ టు ఫ్లేమ్స్. నెక్స్ట్ ద స్పార్క్ సూన్ ఎరప్టెడ్ ఇన్ టు ఫ్లేమ్స్. బికమ్ యాక్టివ్ అండ్ స్ప్యూ ఫోర్త్ లావా అండ్ రాక్స్. నెక్స్ట్ వన్, ద మోల్టెన్ లావా ఎరప్టెడ్ అవుట్ ఆఫ్ ది యాక్టివ్ వల్కెనో. వల్కెనో నుంచి అగ్నిపర్వతం బద్దలవడం అనేది సడన్గా జరుగుతుంది. సో ఎరప్ట్ అనేది యూజ్ చేస్తారు అక్కడ. నెక్స్ట్ చూడండి. సడన్ ఫోర్స్ఫుల్ ఫ్లో. ద బాయ్ డ్రోన్డ్ ఇన్ ద సర్జింగ్ వేవ్స్. రైజ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఆర్మీ సర్జ్డ్ టువర్డ్స్ దేర్ ఎనిమీ. Heave upward under the influence of a natural force. The boat surged in the high tide. సర్జ్డ్, హై టైడ్ అంటే కెరటాల మధ్యన బోటు వెళ్ళడం. ఓకేనా? అవి. నెక్స్ట్, వాట్ ఆర్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ట్రేస్. ట్రేస్ అనే వర్డ్కి మీనింగ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఫాలో అవ్వడం. ఓకేనా? ట్రేస్ చేస్తాం కదా, డాట్స్ ఉన్నాయి అనుకోండి, పిక్చర్స్ని ఇలా ట్రేస్ చేస్తాం కదా, దాన్ని ట్రేస్ అంటారు. అంటే ఫాలో, డిస్కవర్. నెక్స్ట్, మేక్ ఏ మార్క్ ఆఫ్ లైన్స్ ఆన్ ఏ సర్ఫేస్ టు గో బ్యాక్ ఓవర్ అగైన్. నెక్స్ట్, పర్ష్యూ ఆర్ చేజ్ రిలెంట్లెస్లీ. నెక్స్ట్ చూడండి. అన్డిస్టింగ్విష్డ్ అనే వర్డ్ అనేది ఏంటి, మీనింగ్ అయితే ఉందని అడుగుతున్నారు. అన్డిస్టింగ్విష్డ్ అనే వర్డ్ డిక్షనరీలో లేదు, కానీ దీని అర్థం ఏంటి? డిస్టింగ్విష్డ్ అంటే ఏంటంటే ఒక స్పెషల్, ఎమినెంట్ అపియరెన్స్, ఒక ప్రత్యేకమైన, ఆవశ్యకమైన, ప్రముఖమైనది బిహేవియర్ అనమాట. బిహేవియర్ ఆఫ్ ఎ పర్సన్ అవ్వచ్చు. ఓకేనా? డిస్టింగ్విష్డ్ అంటే ఒక విశిష్టమైన అని అర్థం. కానీ అన్డిస్టింగ్విష్డ్ అంటే ఏంటి? ఒక ఆర్డినరీ అపియరెన్స్, సాధారణమైన అపియరెన్స్ ఆఫ్ ఎ పర్సన్. ఆ పర్సన్, ఎవరైనా ఆర్డినరీ బిహేవియర్తో ఉన్న పర్సన్స్ని అన్డిస్టింగ్విష్డ్ అంటారు. ఓకేనా? ఇక్కడ ఫ్రేజెస్ అయితే ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్ ఫ్రేజెస్ చూసుకోండి. బ్రోకౌట్ అంటే ఏంటి? బ్రోకౌట్ అంటే బిగిన్ సడన్లీ ఇన్ ఏ వైలెంట్ వేగా మారిపోవడం. అకార్డెన్స్ విత్, ఇన్ అకార్డెన్స్ అంటే అకార్డింగ్ టు పర్టికులర్ రూల్. ఏదైనా ఒక రూల్ చెప్తే దాంట్లో ఫాలో అవుతే అకార్డెన్స్ విత్. ప్రిన్సిపల్ లేకపోతే సిస్టమ్ని కానీ ఫాలో అవ్వడం. హెల్పింగ్ హ్యాండ్ అంటే అసిస్టెన్స్, ఒక విధమైన సలహా, అసిస్టెన్స్ ఇవ్వడం. నెక్స్ట్, కుడ్ నాట్ స్టమక్ అంటే నాట్ ఏబుల్ టు టాలరేట్, అంటే డైజెస్ట్ కాకపోవడం. నెక్స్ట్, జీర్ణించుకోకపోవడం. జెనరసిటీ ఆఫ్ స్పిరిట్ అంటే అన్ యాటిట్యూడ్ ఆఫ్ కైండ్నెస్. జనరసిటీ అంటే ఒక దయ. నెక్స్ట్, ఫిగర్స్ ఆఫ్ అథారిటీ అంటే పర్సన్ విత్ పవర్ టు మేక్ డెసిజన్స్. పవర్లో ఉన్న పర్సన్స్ డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే. నెక్స్ట్ చూడండి. యాంటోనిమ్స్ అనేవి రాయమని చూపించారు ఇక్కడ. నేను అంతా చదవట్లేదు, ఎందుకు టైం వేస్ట్. ఇక్కడ డిస్టింగ్విష్డ్, అన్డిస్టింగ్విష్డ్, ఎసెన్షియల్, ఇన్ఎసెన్షియల్, ఎఫెక్టెడ్, అన్ఎఫెక్టెడ్. సో ఇవన్నీ కదా, దీనికి ఇన్ కానీ అన్న కానీ చేరిస్తే మనకు ఆపోజిట్స్ అనేవి వస్తున్నాయి. ఇవి రాయమని, ఫిల్ చేయమని ఇక్కడ ఇచ్చారు. అడెక్వేట్ అంటే ఏమంటాము? ఇన్ అడెక్వేట్, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇస్తారు ఇవి. యాక్సెప్టబుల్ అంటే అన్ అనేది రాయాలి. రెగ్యులర్కి టాలరెంట్ అంటే ఇంటాలరెంట్, ఇంపార్టెంట్. ఇంటాలరెంట్. డిమాండింగ్
అన్డిమాండింగ్ అన్న. నెక్స్ట్ యాక్టివ్ అయితే ఇన్యాక్టివ్, ట్రూ అన్ట్రూ, పర్మనెంట్ ఇంపర్మనెంట్, ఐఎమ్ రాయాలి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎగ్జామ్లో అయితే రావచ్చు. ప్యాట్రియాటిక్ అంటే అన్పాట్రియాటిక్, డిస్ప్యూటెడ్ అన్డిస్ప్యూటెడ్, యాక్సెసిబుల్కి ఇన్యాక్సెసిబుల్, కొహరెంట్ ఇన్కొహరెంట్, లాజికల్ ఇల్లాజికల్, లీగల్ ఇల్లీగల్, రెస్పాన్సిబుల్కి irresponsible, పాసిబుల్ ఇంపాసిబుల్. సో దే ఆర్ ద యాంటోనిమ్స్. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ మన అందరికీ తెలుసు కదా. సో దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. ఇటాలిసైజ్డ్ వెర్బ్స్ అనేది అబ్జర్వ్ చేయండి. వెర్ రిగార్డెడ్, వాజ్ ఆస్క్డ్, హ్యావ్ టు బి కన్ఫ్రాంటెడ్. ఇక్కడ the verbs sentence are made of form of verb be form and past participle form. ఇక్కడ చూడండి, వర్ రిగార్డ్ అంటే బీ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ అంటే V3 ఫామ్, వజ్ ప్లస్ ఆస్క్డ్ ఒకటి, ఇవన్నీ కూడా మనకి ఇచ్చారు. దీన్ని ఏమంటారు? నోటీస్ డస్ ద where the action of is not included in the sentence if necessary. We can mention the where of the action by phrase. By phrase అనేది మనకి ఈ రిపోర్టెడ్ పాసివ్ వాయిస్లో ఉంటుంది అనమాట. ద ట్రీస్ వాజ్ స్ట్రక్ బై లైట్నింగ్ ఒకటి, బై చీఫ్ గెస్ట్, ఇవన్నీ మనకి పాసివ్ వాయిస్ అనమాట. రివరైట్ ద సెంటెన్స్ బిలో చేంజింగ్ వెర్బ్ ఇంటూ పాసివ్ ఫామ్ని రాయమన్నారు. ఇన్ ఎస్టర్డే కాంపిటీషన్ ద ప్రైజెస్ డాష్ బై ద ప్రిన్సిపల్. ఇక్కడ గివ్ అవే ఇచ్చారు కదా, దీన్ని ఏం రాయాలంటే వర్ గివెన్ అవే. వర్ ఎందుకంటే ఇది ఎస్టర్డే అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ వర్ ప్లస్ V3 అంటే బీ ఫాము ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ V3 ఫామ్ ఆఫ్ వెర్బ్. గివ్ ఏంటి? గివెన్ అనేది అవుతుంది. సెకండ్ చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ద లాబర్స్ పే ఆన్ టైమ్. ఆన్ టైంలో ఏం చేస్తారు? ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉన్నా కాబట్టి లేబరర్స్ ఆన్ టైంలో పే చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే వర్ పెయిడ్. నెక్స్ట్ వన్, ఆన్ రిపబ్లిక్ డే వెహికల్స్ డాష్ బియాండ్ దిస్ పాయింట్. రిపబ్లిక్ డేకి వెహికల్స్ అనేవి ఇక్కడ ఏమీ ఉండవు. సో ఇక్కడ ఆర్ నాట్ అలౌడ్. నెక్స్ట్ ద సెకండ్ హ్యాండ్ బుక్స్ డాష్ ఆన్ ద పేమెంట్ ఎవ్రీ సాటర్డే అంటే ఇది ఒక ప్రెజెంట్ టెన్స్లో కాబట్టి ఇక్కడ మనకి బుక్స్ పక్కన ఆర్ ఇక్కడ బై అండ్ సెల్ ఏంటి? బాట్ అండ్ సోల్డ్ అనేది వస్తుంది. ఎలక్షన్స్ టు ద లోక్సభ హోల్డ్ ఎవ్రీ 5 years. ఇది కూడా మనకి లోక్సభ హెల్డ్ ఆర్ ప్లస్ V3 అనేది రావడం జరిగింది. ఎందుకంటే ఎవ్రీ 5 years కాబట్టి ఆర్ ప్లస్ V3 ఫామ్ రాస్తాం. నెక్స్ట్ అవర్ నేషనల్ యాంథమ్ కంపోజ్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడ ఆల్రెడీ బై ఇచ్చారు. అలాగే ఇక్కడ నేషనల్ యాంథమ్ ఏమవుతుందంటే వాజ్ సింగులర్ అవుతుంది, వాజ్ కంపోజ్డ్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో and subscribe my channel. Tap the bell icon for more videos information. How helmet came to be used in cricket. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, దీంట్లో కరెక్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ని రాయమని చెప్పారు. ఏంటంటే ఇక్కడ మనకి పాస్ట్ టెన్స్ ఫామే రాయాలి. అయితే వజ్ వస్తుందా వర్ వస్తుందా అనేది ఇక్కడ సబ్జెక్ట్ని బట్టి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ డైరెక్ట్గా చూసేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన దానికి ఇక్కడ నారీ కాంట్రాక్టర్ డాష్. నారీ కాంట్రాక్టర్ ఏంటి? ఒకరే కాబట్టి ఏమవుతుందంటే వజ్ ప్లస్ ఇవి V3 ఫామ్ రాయండి, ఇంజ్యూర్డ్ అండ్ కలాప్స్డ్ అని. ఓకేనా? పాస్ట్ టెన్స్ ఫామ్ అనేది రాయాలి. ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే గాట్ ఇంజ్యూర్డ్ అండ్ కొలాప్స్డ్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ నాట్ వేర్ ఇచ్చారు. ఇన్ దోస్ డేస్ హెల్మెట్స్ నాట్ వేర్. హెల్మెట్స్ అనేవి ధరించేవారు కాదు. సో వర్, హెల్మెట్స్ ఫ్లోరల్ కాబట్టి వర్, నాట్, వేర్కి V3 ఫామ్ ఏంటి? వార్న్. నాట్ వార్న్ అని రాయాలి. నెక్స్ట్ వన్ చూడండి, కాంట్రాక్టర్ హిట్ ఆన్ ద హెడ్ బై ద బౌన్సర్ ఫ్రమ్ చార్లీ గ్రిఫిత్. కాంట్రాక్టర్ ఏంటి? సింగులర్. కాంట్రాక్టర్ వాజ్ హిట్ అనేది వస్తుంది.
నెక్స్ట్ బ్లాంక్ ఏంటంటే కాంట్రాక్టర్స్ స్కల్ ఫ్రాక్చర్. కాంట్రాక్టర్స్ స్కల్ అనేది ఏంటి, ఒకటే కదా, కాబట్టి ఏం రాస్తాం, స్కల్ హ్యాడ్ ఫ్రాక్చర్డ్. ఇక్కడ ఆల్రెడీ జరిగిపోయిన సెంటెన్స్ అయితే యూజ్ చేయాలి. స్కల్ హ్యాడ్ ఫ్రాక్చర్డ్ అప్పుడే జరిగిన యాక్షన్ పాస్ట్ టెన్స్లో. నెక్స్ట్ ద ఎంటైర్ టీమ్ డీప్లీ కన్సర్న్. అప్పుడు ఏమవుతుందంటే ఎంటైర్ టీమ్ వాజ్ డీప్లీ కన్సర్న్డ్ అండ్ ద వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ వరీ. ప్లేయర్స్ అనేది ఫ్లోరల్ కాబట్టి వర్ అని రాయాలి, వర్రీడ్ అని రాయాలి. కాంట్రాక్టర్ డాష్ టు ద హాస్పిటల్. కాంట్రాక్టర్ వాజ్ రష్డ్. నెక్స్ట్ హీ అకంపెనీ అంటే హీ వాజ్ అకంపెనీడ్ బై అని వస్తుంది. ఓకేనా. వరెల్ ద కెప్టెన్ ఆఫ్ వెస్ట్ ఇండీస్ టీమ్. బ్లడ్ డొనేట్ బై వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్. బ్లడ్ అనేది ఏంటి, సింగులర్. బ్లడ్ వాజ్ డొనేటెడ్ బై వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థ్యాంక్స్ టు ద టైమ్లీ హెల్ప్ కాంట్రాక్టర్ సేవ్. కాంట్రాక్టర్ ఏమవుతుంది అంటే వాజ్ సేవ్డ్. నవ్ డేస్ హెల్మెట్స్ ఎక్కువ ఫ్లోరల్ కదా, అందుకని ఆర్ రొటీన్లీ యూజ్డ్ అనేది రాయల్ ఫ్రెండ్స్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఆయిల్ ఫ్రమ్ సీడ్స్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఆయిల్స్, వెజిటేబుల్ ఆయిల్స్ ఎలా తయారు చేస్తారనేది ఇది ఒక ప్రెజెంట్ టెన్స్లో ఉండే పాసేజ్. దీనికి ఎలా రాయాలంటే ఆయిల్స్ అనేది ఫ్లోరల్ వచ్చింది అనుకోండి, ఆర్ ఆర్ రాసి V3 ఫామ్ ఆఫ్ వెర్బ్ రాయండి. ఓకేనా. అదే సింగులర్ ఇచ్చారు అనుకోండి, సింగులర్ ఇస్తే ఏం రాయాలి, సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ ప్లస్ V3 ఫామ్ ఆఫ్ వెర్బ్ అనేది పాసేజ్ అయితే ఇచ్చారు. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చేయడానికి అయితే ట్రై చేయండి. ఇదిగో పాసేజ్ అయితే. ఓకే. నెక్స్ట్ వెళ్ళిపోదాము. రీచ్ ఫర్ ద టాప్. సంతోష్ యాదవ్ రీచ్ ఫర్ ద టాప్ అంట. కంటెంట్మెంట్ అంటే సంతృప్తి. నెక్స్ట్ ఎఫ్లూయెంట్ మంచి స్థానంలో ఉండడం. ఇన్ లైన్ విత్. ఇన్ లైన్ అంటే ఒక దాని ప్రకారం. కస్టమ్ అంటే సాంప్రదాయాలు, ఆచారాలు. అర్జ్ అంటే మనం ఇందాక వచ్చిన మీనింగ్ ఒకసారి, బలమైన కోరిక. చెక్ ఇట్ అవుట్ వాస్తవంగా కనిపెట్టడం, వాస్తవాన్ని కనిపెట్టుట. హెడెడ్ స్ట్రైట్ ఫర్ అంటే నిర్దిష్టంగా ఒక దాని మీద వెళ్ళడం. క్యులిమినేషన్ అంటే ఎండ్. క్యులిమినేషన్ అంటే అండ్, చివర, ఎండ్. నెక్స్ట్ మేరియా సరిపోవా. నెక్స్ట్ లెసన్ గ్లాసరీ చూద్దాం. మేరియా సరిపోవా. డిజార్మింగ్ అంటే నిరాయుధీకరణ. డిజార్మింగ్ అంటే ఆయుధాలు లేకపోవడం. అటైర్ అంటే క్లోత్స్, వస్త్రధారణ. పాయిజ్డ్ అంటే కామ్. ఎలిగెంట్ అంటే ప్రశాంతమైన. పినాకిల్ అంటే గొప్ప విజయము, ఇంపార్టెంట్. పినాకిల్ అంటే ఏంటి, ఓకే, గ్రేట్ విక్టరీ అనమాట. ర్యాపిడ్ అంటే వేగం. పెర్ష్యూ కొనసాగించుట. బ్యాగింగ్ గెలుచు. అన్వేవరింగ్ చలించలేకపోవట అంటే స్టడీగా ఉండడం, స్టడీగా. నెక్స్ట్ మానిటరీ అంటే డబ్బు సంబంధమైన. మానిటరీ అంటే మానిటరీ డబ్బు సంబంధమైనది. వర్కింగ్ విత్ లాంగ్వేజ్లో ఐ రీచ్ ద మార్కెట్ వెన్ ద మోస్ట్ ఆఫ్ ది షాప్స్ హ్యాడ్ క్లోజ్డ్. టెల్స్ అస్ వెన్ ఐ రీచ్. నేను ఎప్పుడు వెళ్ళాను అనేది తెలుపుతుంది. ఎప్పుడు వెళ్ళాము, ఐ రీచ్ ద మార్కెట్, నేను మార్కెట్కి వెళ్ళాను. వెన్ మోస్ట్ ఆఫ్ షాప్స్ హ్యాడ్ క్లోజ్డ్, అప్పుడు ఈ షాప్స్ అనేవి క్లోజ్ అయిపోయాయి. నేను వెళ్ళినప్పుడు. నెక్స్ట్ అలాగా మీనింగ్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. ద టెలిఫోన్ ర్యాంగ్ అండ్ గంగా పిక్డ్ ఇట్ అప్. టెల్స్ అస్ వాట్ హ్యాపెండ్ నెక్స్ట్. ద టెలిఫోన్ ర్యాంగ్, టెలిఫోన్ మోగింది, గంగా పికప్ చేస్తుంది. నెక్స్ట్ వన్ Gunjan has been with us ever since the school began. Tell us how long he has been with us. ఎప్పటి నుంచి మనతో ఉన్నాడో తెలియజేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఐడెంటిఫై టూ పార్ట్స్ ఇన్ ద సెంటెన్స్ బై అండర్లైన్ ద పార్ట్ దట్ గివ్ us the information in bracket as shown above. Where other girls wore traditional Indian dresses, Santosh prepared shorts. Contrasts the dress with that of others. ఇక్కడ అండర్లైన్ చేయమంటున్నారు. అదర్స్ అంటే అదర్స్తో పోలిక లేకుండా డిఫరెంట్గా ఉండేటువంటి సెంటెన్స్ అండర్లైన్ చేయండి అని. వేర్ అదర్ గర్ల్స్ ఆర్ ట్రెడిషనల్ డ్రెస్. అందరు ట్రెడిషనల్ డ్రెస్లో ఉంటే సంతోష్ ప్రిఫర్డ్ షార్ట్. ఇదే కదా డిఫరెంట్గా ఉంది, కాంట్రాస్ట్గా ఉంది, వేరుగా ఉంది, అది అండర్లైన్ అనేది చేయాలి. ఓకేనా. ఇదే ఆన్సర్ ఇచ్చాడు. నెక్స్ట్
She left home and got herself enrolled in a school in Delhi. Tell us what happened after first action. She left home. సో షీ లెఫ్ట్ హోమ్ అండ్ గాట్ హెర్ సెల్ఫ్. దీని తర్వాత ఎన్రోల్ అయింది స్కూల్లో. ఇది సెకండ్ యాక్షన్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ యాక్షన్ అనేది జరిగింది, అండర్లైన్ చేయమన్నారు. షీ డిసైడెడ్ టు ఫైట్ ద సిస్టమ్ వెన్ ద రైట్ మూమెంట్ అరైవ్డ్. ఎప్పుడు ఫైట్ చేయాలని అనుకుందంటే రైట్ మూమెంట్ వచ్చింది అప్పుడు. ఇది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, లిటిల్ మారియా హ్యాడ్ నాట్ ఎట్ సెలబ్రేటెడ్ హర్ 10th బర్త్డే వెన్ షీ వాస్ ప్యాక్డ్ ఆఫ్ టు ట్రైన్ ఇన్ ద యూఎస్. ఇక్కడ ఎప్పుడు అంటే ఎప్పుడు చేసుకోలేదు బర్త్డే అంటే ఏంటి రాస్తాము, లిటిల్ మ్యారీ హ్యాడ్ నాట్ ఎట్ బర్త్డే 10th సెలబ్రేట్ చేసుకోలేదు. ఎప్పుడు అంటే వెన్ షీ వాస్ ప్యాక్డ్ ఆఫ్ టు ట్రైన్ ఇన్ ద యుఎస్ఏ. యుఎస్లో వెళ్తున్నప్పుడు, యుఎస్కి ట్రైన్ అయినప్పుడు మాత్రమే మా 10th బర్త్డే అనేది చేసుకోలేదు. నెక్స్ట్, నౌ రీరైట్ ద పేర్స్ ఆఫ్ సెంటెన్స్ బిలో యాజ్ వన్ సెంటెన్స్. ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇచ్చారు, ఇది 1 సెంటెన్స్గా మార్చాలి. గ్రాండ్ ఫాదర్ టోల్డ్ మీ అబౌట్ ద ఓల్డ్ డేస్. ఆల్ బుక్స్ వర్ ప్రింటెడ్ ఆన్ పేపర్ దెన్. గ్రాండ్ ఫాదర్ టోల్డ్ మీ అబౌట్ ద ఓల్డెన్ డేస్. ఓల్డెన్ డేస్లో ఏమని చెప్పేవారు, ఎప్పుడంటే అప్పుడు, అంటే వెన్ ఆల్ బుక్స్ వర్ ప్రింటెడ్ ఆన్ పేపర్ మీద అన్ని బుక్స్ కూడా ఏమైనాయి, ప్రింట్ అయినాయి అన్నమాట. తర్వాత, వాట్ డూ యూ డూ ఆఫ్టర్ యూ ఫినిష్ ద బుక్, పర్హాప్స్ యూ జస్ట్ త్రో ఇట్ అవే. దీన్ని రెండు కూడా కలిపి ఒక సెంటెన్స్ రాయాలి. అంటే ఇప్పుడు ఆఫ్టర్ యూజ్ చేసాం అనుకోండి, ఆఫ్టర్ ఫినిషింగ్ ద బుక్, పర్హాప్స్ యూ జస్ట్ త్రో ఇట్ అవే అనేది వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హీ గేవ్ ద లిటిల్ గర్ల్ ఎన్ యాపిల్, హీ టుక్ ద కంప్యూటర్ అపార్ట్. హీ గేవ్ ద లిటిల్ గర్ల్ ఎన్ యాపిల్, ఇక్కడ అండ్ టుక్ ద కంప్యూటర్ అపార్ట్, అండ్తో కంబైన్ చేయడం జరిగింది. ఫోర్త్ వన్, యూ హ్యావ్ నథింగ్ దట్ మేక్స్ యూ వెరీ డిటర్మైన్డ్. అంటే ఇక్కడ యూ హ్యావ్ నథింగ్ అంటే ఇక్కడ మనకి 2 సెంటెన్సెస్ హ్యావింగ్ జెరెండ్తో కంబైన్ చేయడం జరిగింది. హ్యావింగ్ నథింగ్ మేక్స్ యూ వెరీ డిటర్మైన్డ్ అని కంబైన్ చేయాలి ఫ్రెండ్స్. ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అడుగుతారు చూసుకోండి. ఐ నెవర్ థాట్ ఆఫ్ క్విట్టింగ్. నేను క్విట్ చేయడం అనేది నాకు ఎప్పుడు ఆలోచన లేదు. ఐ న్యూ వాట్ ఐ వాంటెడ్. నాకు ఏం కావాలో నాకు తెలుసు. సో ఇక్కడ ఏమైతే ఐ నెవర్ థాట్ ఆఫ్ క్విట్టింగ్ యాజ్, ఎందువల్లంటే యాజ్ ఐ న్యూ వాట్ ఐ వాంటెడ్, నాకు ఏం కావాలో నాకు తెలుసు కాబట్టి నేను క్విట్ అనేది ఆలోచన లేదు నాకు అని అర్థం. ఓకేనా. యాజ్తో కమెంట్ చేస్తారు. నెక్స్ట్ 8th లెసన్, కాఠ్మండు విక్రమ్ సేత్. కాఠ్మండు ఎవరు అంటే ఆధార్ విక్రమ్ సేత్. సో గ్లాసరీ, ప్రోక్లైమ్ అంటే ప్రకటించుట, ఫెబ్రైల్ కన్ఫ్యూజన్ అంటే గందరగోళం, సాక్రెడ్ అంటే పవిత్రమైన, ఎల్బో మోచేతితో తోయుట, క్లాత్ వస్త్రాలు ధరించు, ప్రొట్రూడ్ పొడుచుకుని వచ్చు. నెక్స్ట్ ష్రైన్ అంటే ఒక దేవాలయము, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ష్రైన్ అంటే దేవాలయము, ప్రొట్రూడ్ కూడా పొడుచుకు రావటం. ఓకేనా, అంటే పైకి రావటం. ఎమర్జ్ అంటే ఏంటి, బయటకు రావడం. హ్యావెన్ అంటే నివాసం. స్టిల్నెస్ కదలిక లేకుండా ఉండట. ఇమ్మెన్స్ అంటే అపారము, హ్యూజ్. వివిడ్ స్పష్టమైన, వివిడ్. అడార్న్ అలంకరించబడిన, అడార్న్ అంటే అలంకరించుకోవడం. ఓకేనా. నెక్స్ట్ డైటీస్ దేవతలు. యాంటిక్ అంటే పురాతనమైన. బ్లేర్ అవుట్ అంటే ఒక పెద్ద శబ్దం చేయు, రంకెవేయు. నౌసీటింగ్ అంటే వికారం కలిగించు, సిక్కినింగ్. పెర్సే స్వయముగా. మీడియేటివ్లీ అంటే జాగ్రత్తగా ఆలోచిస్తూ అని మీనింగ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ కొన్ని ఫ్రేజల్ వెర్బ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, దాని యొక్క మీనింగ్స్ అనేది నేర్చుకోండి. రోమన్ ఏ, రోమన్ బి ఏది చూసుకోవచ్చు. బ్రోక్అవుట్ అంటే చూడండి, ఏ కమ్యూనల్ వార్ బ్రోక్అవుట్ వెన్ ద ప్రిన్సెస్ వాజ్ అబ్డక్టెడ్ బై ద నైబరింగ్ ప్రిన్స్. బ్రేక్అవుట్ అంటే ఏంటి, స్టార్ట్ సడన్లీ, ఒక ఫైట్ కానీ, వార్ కానీ, లేకపోతే డిసీజ్ కానీ.
దానివల్ల దాన్ని ఏమంటాం, బ్రేక్అవుట్. ఏదైనా ఆగిపోతే దాన్ని బ్రేక్అవుట్ అంటాం. ఓకేనా, ఆగిపోవడం ఏదైనా ఒక రీజన్తో. బ్రేక్ ఆఫ్ అంటే టు కమ్ అపార్ట్ డ్యూ టు ఫోర్స్. ద కాక్పిట్ బ్రోక్ ఆఫ్ ఫ్రమ్ ద ప్లేన్ డ్యూరింగ్ ద ప్లేన్ క్రాష్. ప్లేన్ క్రాష్లో అంటే రాకెట్స్ ఉన్నాయనుకోండి, ఒక పార్ట్ విడిపోతుంది కదా. రాకెట్లో ఒక పార్ట్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇది ప్లేన్ క్రాష్ అయినప్పుడు విడిపోతూ ఉంటుంది. దాన్ని ఏమంటారు, బ్రోక్ ఆఫ్ అవడం అనమాట. నెక్స్ట్ బ్రేక్ డౌన్ అంటే స్టాప్ వర్కింగ్, ఆగిపోవడం. బ్రేక్ అవే అంటే ఫ్రమ్ సమ్వన్, ఏదైనా పర్సన్ నుంచి దూరంగా వెళ్ళిపోతే బ్రేక్ అవే అంటారు. బ్రేక్ అవే అంటే ఎండ్ ఏ రిలేషన్షిప్, ఒక రిలేషన్షిప్ని అనేది క్లోజ్ చేయడం బ్రేక్ అవే అంటే. బ్రేకప్ అంటే ఏంటి, బ్రేకప్ ఎవరైనా ఒక పర్సన్ నుంచి మనం తప్పించుకోవడం, బ్రేకప్ చెప్పడం. సమ్ వన్స్ గ్రిప్ నుంచి టు ఎస్కేప్ ఫ్రమ్ సమ్ వన్ గ్రిప్. నెక్స్ట్ బ్రేక్ ఇంటూ అంటే బ్రేక్ అండ్ ఎంటర్ ఇల్లీగలీ, అన్లాఫుల్ ట్రీ పాసింగ్ అనమాట. అంటే న్యాయం, అదే మధ్యలో వెళ్ళిపోవడం, ఓకే, మధ్యలో దూరడం బ్రేక్ ఇంటూ అంటే ఎంటర్ ఇల్లీగలీ అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ సఫిక్సెస్ ఇచ్చారు. ఐఓఎన్ కానీ టిఐఓఎన్ కానీ యాడ్ చేస్తే ఈ నౌన్స్కి ఏం ఫామ్ అవుతాయి అంటే వెర్బ్స్ అనేవి ఫామ్ అవుతాయంట. క్రీమేట్ ఉంది, క్రీమేట్కి నౌన్ ఎలా ఫామ్ అవుతుంటే టిఐఓఎన్ ఫామ్ యాడ్ చేయాలి. క్రీమేషన్. ఇన్వెంట్కి ఇన్వెన్షన్. డైరెక్షన్. డిస్లొకేషన్. యాక్ట్కి యాక్షన్. టెంప్టేషన్. మీడియేషన్. అసోసియేషన్. ఎగ్జాస్ట్ అంటే ఎగ్జాషన్, టిఐఓఎన్. ఇమిగ్రేషన్. ఇమాజినేషన్. డెడికేషన్. సో ఇవి నౌన్స్ నుంచి మనకి ఇఫ్ సఫిక్స్ యాడ్ చేయడంతో నౌన్స్ అనేవి ఫామ్ అయినాయి. నా ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద సూటబుల్ వర్డ్స్ ఫ్రమ్ ద వన్స్ దట్ యూ హ్యావ్ ఫార్మ్డ్. మనం రాసిన వాటి నుంచి ఏదైతే వస్తాయో ఆన్సర్స్ ఫిల్ చేయమంటున్నారు. చూడండి, మాస్ లిటరసీ వాజ్ పాసిబుల్ ఓన్లీ ఆఫ్టర్ ద డాష్ ఆఫ్ ద ప్రింటింగ్ మెషిన్స్ అనేది కనుక్కున్న తర్వాతే మనకి అక్షరాస్యత పెరిగింది. సో ఇన్వెన్షన్. రమేష్ ఈజ్ అనేబుల్ టు ట్యాకిల్ ద సిచ్యువేషన్. రమేష్ సిచ్యువేషన్ ట్యాకిల్ చేయలేకపోతున్నాడు, ఎందువలన? యాజ్ హీ ల్యాక్స్ ఆఫ్ యాక్షన్. నెక్స్ట్, ఐ కుడ్ నాట్ రెసిస్ట్ ద డాష్ టు ఓపెన్ ద లెటర్. ఐ కుడ్ నాట్ రెసిస్ట్ ద టెంప్టేషన్. నెక్స్ట్, హార్డ్ వర్క్ అండ్ డాష్ డెడికేషన్ ఆర్ మెయిన్ కీస్ టు ద సక్సెస్. హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అనేది ఉండాలి. ద చిల్డ్రన్ వేర్ ఆల్మోస్ట్ పెయింటింగ్ విత్ డాష్. పెయింటింగ్ అంటే ఏంటి, పెయింటింగ్ అంటే మోర్చపోవుట. ఎగ్జాషన్ ఎండలో ఉన్నప్పుడు, అంటే పెయింటింగ్ విత్ ఎగ్జాషన్ ఆఫ్టర్ బీయింగ్ మేడ్ టు స్టాండ్ ఇన్ ద సన్. ఎండలో నించుంటే పిల్లలు మోర్చిపోతున్నారు అనమాట. నెక్స్ట్, పంక్చుయేషన్ మార్క్స్, కామాస్, ఫుల్ స్టాప్స్. సో నో నీడ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే మీకు వెర్బ్ ప్లస్ V1 ఫామ్, ఓకేనా. అలాగే సింగులర్లో ఉన్నాయనుకోండి వెర్బ్స్కి, సింగులర్ సబ్జెక్ట్ అయితే వెర్బ్కి ఏమవుతుంది అంటే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది, ఓకేనా. ఇవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్, ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే వి యూజ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇన్ ద సెంటెన్స్ డిపెక్టింగ్ యూనివర్సల్ రూట్స్. అంటే డైలీ ఎప్పుడైతే జరుగుతాయో ప్రతి యాక్షన్ కూడా ఎప్పుడు కంటిన్యూగా జరుగుతుందా అంటే ఎల్లప్పుడూ కూడా జరుగుతూనే ఉంటాయి. అలాంటి యూనివర్సల్ రూట్స్, అలాంటి కేసెస్ అనేవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇది ఎప్పుడు కూడా సన్ ఈస్ట్నే ఉదయిస్తాడు, తూర్పునే, ఓకేనా. అది ద అర్త్ రివాల్వ్ అరౌండ్ ద సన్. ఇది కూడా ఎప్పుడు సన్ చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అనేది చెప్తారు. నెక్స్ట్ వన్, వీ కెన్ ఆల్సో రిఫర్ టు హ్యాబిచువల్ యాక్షన్స్ యూజింగ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అలాగే మనకి మనం చేసేటువంటి పనులు రెగ్యులర్గా చేసేవి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూజ్ చేయాలి.
హీ యూజువల్లీ టేక్స్ ఏ ట్రైన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ బస్ టు వర్క్. ఇప్పుడు ఎప్పుడు కూడా అతను ట్రైన్ అనేది యూజ్ చేసుకుంటాడు. సో టేక్స్ అనేది వచ్చింది. వి ఆఫెన్ గెట్ ఫైన్ డ్రిజిల్స్ ఇన్ వింటర్. సో డ్రిజిల్స్ అనేవి మనం వింటర్ సీజన్లో గమనిస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్, ఇన్ దీస్ సెంటెన్సెస్ వర్డ్స్ లైక్ ఎవ్రీడే, ఆఫెన్, సెల్డమ్, నెవర్, ఎవ్రీ మంత్, జనరల్లీ, యూజువల్లీ ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు యూజ్ చేస్తామంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండే కీవర్డ్స్. ఓకేనా. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇచ్చారు వర్క్ ఫార్మ్స్ రాయమని. ద హార్ట్ ఈజ్ ఏ పంప్ దట్ డాష్. సెండ్ ఇచ్చాడు కదా. సెండ్ అంటే ఏం రాయాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎస్ యాడ్ చేయండి. సెండ్స్. ఇప్పుడు హార్ట్ ఈజ్ ఏ పంప్ దట్ సెండ్స్ ద బ్లడ్ సర్క్యులేటింగ్ త్రూ అవర్ బాడీ. ద పంపింగ్ యాక్షన్ టేక్ ప్లేస్ ఏమంటాం? టేక్స్ ప్లేస్. ఇది ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి టేక్స్ ప్లేస్ వెన్ ద లెఫ్ట్ వెంట్రికల్ ఆఫ్ ది హార్ట్ కాంట్రాక్ట్. అంటే ఏం రాయాలి? కాంట్రాక్ట్స్. దిస్ డాష్ ఫోర్స్. దిస్ ఫోర్సెస్ blood out into the arteries which expand ఏంటి? expand which expand to receive the oncoming blood. సో expands అనేది రాయాలి. ఓకే. నెక్స్ట్ ద ఆఫ్రికన్ lungfish can live without water for up to 4 years. During a drought it dash dig అంటే ఏం రాయాలి మనకి? digs a pit and dash encloses అని రాయాలి. itself in a capsule of slime and earth, leaving a tiny opening for air. The capsule dry అంటే ఏంటి? dries and harden కి hardens. But when rain comes the mud dissolves and the lungfish swims away. So these are the answers. Next, Mahesh, we have to organize a class party for our teacher. Dash. Do anyone play an instrument? కూడా డూకి ఏమైనా అంటే డస్తో క్వశ్చన్ చేయాలి. ఎనీవన్ అనేది సింగులర్ కాబట్టి డస్ ఎనీవన్. పీపుల్ రోహిత్ ప్లే ద ఫ్లూట్. రోహిత్ ప్లే అనుకోడు, ప్లేస్ ద ఫ్లూట్. సింగులర్ రోహిత్ కాబట్టి వెర్బ్కి ఏమైందంటే ఎస్ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ మహేష్ డాష్ డూ హీ ఆల్సో యాక్ట్. డూ హీ ఆల్సో డస్ యూజువల్ డస్ హీ ఆల్సో యాక్ట్. నెక్స్ట్ పీపుల్ నో హీ కంపోజ్ మ్యూజిక్. హీ ఏమనాలి? కంపోజెస్ మ్యూజిక్. సో మహేష్ దట్స్ వండర్ఫుల్ అని చెప్పారు. ఇదంతా కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎన్ని వీడియోస్ అయితే చేసినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. 9th వన్, ఇఫ్ ఐ వర్ యూ ఎవరు రాశారంటే సర్ డగ్లస్ జేమ్స్. గ్లాసరీ చూడండి. రిజెంబ్లెన్స్ అంటే పోలిక. ఇంటీరియర్ అంటే లోపల భాగం. లాంగ్ అంటే కూర్చోపటానికై ఉన్న గది. సిట్టింగ్ రూమ్ కూర్చోడానికి ఉన్న రూమ్ అనమాట. యాక్సిడెంట్లీ అంటే అనుకోకుండా. క్రాల్ అంటే పాకడం, క్రీప్. ఫన్నీ అంటే హాస్యం, సరదాగా. సింపాథెటిక్ అంటే సానుభూతి అనమాట. ఇన్ఫ్లెక్షన్ స్వరంలో మార్పు, చేంజ్ ఇన్ ద వాయిస్. నెక్స్ట్ ఇమిటేషన్ అంటే అనుకరించుట, కాపీ చేయుట. అసిస్ట్ అంటే హెల్ప్. మోడెస్ట్ వినయం గల. ప్రిషియస్లీ ఖచ్చితంగా. సార్కాస్మ్ అంటే వ్యంగ్య చిత్రాలు. గ్రేవ్ అంటే గంభీరం. హంటెడ్ వేటాడు. అడ్మిటెడ్ ఒప్పుకొను. ఫ్రస్ట్రేషన్ అంటే ఏంటి? నిరుత్సాహం అనమాట. ఓకేనా. ఫ్రస్ట్రేషన్ అంటారు ఎఫ్టీ మూవీలో. ఫ్రస్ట్రేషనే కదా. సో అంటే నిరుత్సాహపడడం అనమాట. ఎల్యూడ్ అంటే తప్పించుకోవడం, ఎస్కేప్. ఓకే. నెక్స్ట్ థింకింగ్ అబౌట్ ద లాంగ్వేజ్లో కన్సల్ట్ యువర్ డిక్షనరీ అండ్ చూస్ ద కరెక్ట్ వర్డ్ ఫ్రమ్ ద పేజ్. ది సైట్ ఆఫ్ ద యాక్సిడెంట్ వాజ్ గాస్ట్రీ. ఇక్కడ ఏది కరెక్ట్ వర్డ్ వస్తుందో చూడమన్నాడు. యాక్సిడెంట్ జరిగిన సైట్ అంటాం అంటే SITE రాయాలి. అలాగే ఇది యాక్సిడెంట్ వాజ్ గాస్ట్లీ, చాలా ఘోరమైనది. సెకండ్, అవర్ కాలేజ్ డాష్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. ప్రిన్సిపల్ అంటే ఏంటి? మనకి మ్యాథ్స్లో ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ అంటే మనకి ప్రిన్సిపల్ అనమాట, కాలేజ్కి ప్రిన్సిపల్. నెక్స్ట్
ఐ స్టడీడ్ కంటిన్యూస్లీ ఫర్ 8 hours. ఇప్పుడు కంటిన్యూస్లీ అంటాం. ఫోర్త్ వన్ చూడండి, ద ఫాగ్ హ్యాడ్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద ట్రాఫిక్. ఫాగ్ హ్యాడ్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్ అంటే ట్రాఫిక్ మీద ఈ ఫాగ్ అనేది ప్రభావం చూపించింది, ఎఫెక్ట్ అంటే. ఓకేనా. నెక్స్ట్, జెన్నీ ద ఫేమస్ ఫ్రెంచ్ పెయింటర్ వాజ్ ఏ బ్రిలియంట్ ఆర్టిస్ట్. సో ఫస్ట్ది కరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఆర్టిస్ట్. నెక్స్ట్, సిక్స్త్ వన్, ది బుక్ దట్ యూ గేవ్ మీ యస్టర్డే ఈజ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ అండ్ మిస్టరీ. సో ఇక్కడ కాలేజ్. నెక్స్ట్, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కాలేజ్, ద బుక్ దట్ యూ గేవ్ మీ యస్టర్డే అన్ ఎక్స్ట్రాడినరీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ అండ్ మిస్టరీ. సెవెంత్, అవర్ స్కూల్ విల్ హోస్ట్ ద ఎగ్జిబిషన్ ఆన్ క్రూయల్టీ టు యానిమల్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. ఇక్కడ హోస్ట్ చేయడం. ఎయిత్ వన్ చూడండి, స్క్రూ ద లిడ్ టైట్లీ ఆన్ టు ద టాప్ ఆఫ్ ద బాటిల్ అండ్ షేక్ వెల్ బిఫోర్ యూజింగ్ ద కంటెంట్స్. ఇక్కడ షేక్ వెల్ అంటాం. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అనే ఉంటుంది మనకు బాటిల్స్ మీద, ఏ మెడిసిన్స్ తీసుకున్నా కూడా. ఓకేనా. నెక్స్ట్, irony, when we say one thing but mean another, usually opposite of what we say. When someone make a mistake and you say, oh, that was clever, that is irony. You are saying clever to mean not clever. Expressions often used in ironic fashions. ఇక్కడ డిఫరెంట్గా ఈ వర్డ్స్ సర్ప్రైజ్ అనేది చేసినప్పుడు వాటి మీనింగ్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఇవి మనకి ఏమీ ఇంపార్టెంట్ ఏమి కాదు. ఇక్కడ నౌన్ నుంచి అడ్జెక్టివ్ ఎలా ఫామ్ అయిందని ఇచ్చాడు చూడండి. నౌన్ అడ్జెక్టివ్ అడ్వర్బ్ ఇచ్చాడు. సింపతి అనేది నౌన్, జాలీ అడ్జెక్టివ్, సింపథెటిక్ అడ్వర్బ్ సింపథెటికల్లీ, వెర్బ్ సింపథైజ్. మీనింగ్ ఏంటంటే ఫీలింగ్ పిటీ ఫర్ అదర్స్. సింపతి అంటే జాలీ. ఫెమిలియారిటీ సాన్నిహిత్యం, ఫెమిలియరైజ్, టు హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ద థింగ్స్, మనకి తెలిసి ఉండుట. నెక్స్ట్, కంఫర్ట్, స్టేట్ ఆఫ్ బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ ద సఫరింగ్. కంఫర్ట్గా ఉండడం అంటే చాలా అనుకూలంగా ఉంది అని అర్థం. నెక్స్ట్, కేరింగ్, కేర్ఫుల్లీ, కన్సర్న్డ్. సర్ప్రైజింగ్లీ. వర్బ్ అంటే సర్ప్రైజ్ అవుద్ది, మీనింగ్ అంటే అమేజ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ 9th క్లాస్ అనేది గ్రామర్ కంప్లీట్ చేయడం జరిగింది. మీకు 10th క్లాస్ గ్రామర్ కూడా చేయాలి అంటే కామెంట్ అయితే చేయండి, ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని షేర్ చేయండి, మరింత మందికి యూస్ఫుల్ అవుతుంది ఈ కంటెంట్ అనేది.